हरिः ओम् श्री सद्गुरु परमात्मने नमः। ओम श्री कृष्ण परब्रह्मणे नमः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री गुरुभ्यो नमः। यस्य प्रसादादहमेव सर्वं मय्येव सर्वं परिकल्पितं च इत्थं विजानामि सदात्मरूपं तस्याङ्घ्रिपद्मं प्रणतोऽस्मि नित्यं। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं సద్గురుంతం నమామి। అందరికీ నమో జయగురండి। గురుదేవ। ఈ రోజు మనం భగవద్గీత యందు ప్రథమ అధ్యాయము అర్జున విషాద యోగము। యోగము అనగా కూడిక, అంటే జీవ బ్రహ్మముల యొక్క ఐక్యాన్ని ఏమంటారు అంటే యోగము అని చెప్పేసి అంటారు। అంటే జీవుడు పరబ్రహ్మము చేత ఐక్యమైనప్పుడు మాత్రమే మానవ జన్మ యొక్క సార్థకత ఉంటుంది అని చెప్పేసి మనకిక్కడ కృష్ణ పరమాత్మ తెలియజేస్తూ ఉన్నారు। అంటే నీ లోపట ఉన్నటువంటి పరబ్రహ్మమును తెలుసుకునేటటువంటి ప్రయత్నంగా నీ యొక్క జీవన యాత్ర కొనసాగాలి అని చెప్పేసి మరి కృష్ణ పరమాత్మ చెప్తున్నారండి। దానికోసం అని చెప్పేసి కృష్ణ పరమాత్మ చెప్పేటటువంటి వాక్యము ఏమిటి అంటే, నియతం కురు కర్మత్వం కర్మ జ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపిచతేన ప్రసిద్ధేద కర్మణః అంటారండి। అంటే ఎవరైతే శాస్త్ర విహితమైనటువంటి కర్మను చేస్తారో ఆ కర్మను చేసినటువంటి వారు మాత్రమే భగవంతుణ్ణి పొందడానికి కావలసినటువంటి అర్హతను పొందుతున్నారంటున్నారు। అంటే మనం భగవంతుణ్ణి పొందాలి అంటే ఇక్కడ కొన్ని నియమాలు ఉన్నాయి। నాకు నచ్చినట్టుగా జీవిస్తాను, నేను అందరికీ కూడా దాన ధర్మాలు చేస్తున్నాను, తర్వాత దేవాలయాలు కట్టించడానికి నా వంతుగా నేను ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పేసి చాలా మంది భగవంతుడు భగవద్గీత యందు చెప్పబడినటువంటి జ్ఞానాన్ని వినటానికి అంగీకరించరండి। కానీ ఇక్కడ మనం ఏమనుకుంటామంటే, నేను చేసేదే దానము, నేను దానాలు చేస్తున్నాను, భగవంతుడు నాకెందుకు అన్యాయం చేస్తారు అని చెప్పేసి మనం ఏం చేస్తాం, వితండవాదం చేస్తాం। దీన్ని మంచి వాదం అనరండి, వితండవాదము అంటారు। ఎందుకంటారు అంటే, దానము చెయ్యడానికి భగవంతుడు కొన్ని నియమాలు చెప్పాడు। ఆ చెప్పినటువంటి నియమాలు ఎలాంటివి అంటే, దాతవ్యమితి యద్దానం దీయతేనుపకారిణే। అంటే ఇక్కడ ఏమంటున్నారు, తిరిగి చెల్లించలేనటువంటి వారికి నేను దానము చెయ్యవలసినదే। ఎవరికైనా మనం కొంత డబ్బుని దానంగా ఇచ్చామనుకోండి, ఎందుకు వాళ్ళకి డబ్బు ఇచ్చారు మీరు అని అంటే మనం ఏమంటాం, సహజంగా మనం ఏమంటామంటే, వాళ్ళు కష్టంలో ఉన్నారట, నా దగ్గర కొంత ఉంది కాబట్టి ఇచ్చాను అని చెప్పేసి అంటాం। కానీ శాస్త్రం తెలిసినప్పుడు ఏం మాట్లాడగలుగుతామంటే, ఎవరైతే కష్టంలో ఉన్నారో కష్టంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉంది, తిరిగి చెల్లించలేనటువంటి స్థితిలో ఉన్నారు, వాళ్ళకి దానము చేయడం నా యొక్క ధర్మము అని అనగలిగి మనం దానం చేశామనుకోండి, ఇది శాస్త్ర విహిత కర్మ। నియతం కురు కర్మత్వం కర్మ జ్యాయో హ్యకర్మణః అంటున్నారండి। అంటే నువ్వు నిరంతరము జీవించేటటువంటి జీవన విధానంలో భగవంతుడు శాస్త్రమునందు చెప్పబడినటువంటి కర్మను తెలుసుకొని ఆ కర్మ ఎలా చెయ్యాలో ఆ భగవంతుడు చెప్పినటువంటి సూచనల మేరకు మాత్రమే కర్మ చెయ్యవలసి ఉంటుంది। కానీ మనకు నచ్చిన విధంగా కర్మ చేస్తే అది ఒక్కొక్కసారి ఏమవుతుంది అనంటే ప్రమాదాన్ని కూడా కొని తెస్తుంది। ఎలా ప్రమాదాన్ని కొని తెస్తుంది అంటే, ఒక వ్యక్తి ఒక పాఠశాలకు పుస్తకాల పంపిణీ చేద్దాం అనుకున్నారండి। ఒక గవర్నమెంట్ పాఠశాలకు పుస్తకాలు పంపిణీ చేద్దాం అనుకున్నారు। అలా చేద్దాం అనుకుని తాను ఏం చేశారు అంటే,
ఈ పుస్తకాలన్నీ కూడా కొన్నారు. కొన్న తర్వాత వాళ్ళ స్కూల్ హెడ్ మాస్టర్‌కి ఫోన్ చేసి, "మేము మీ పిల్లలందరికీ కూడా కావాల్సినటువంటి పుస్తకాలన్నీ పంపిస్తున్నామండి. మరి ఈ పుస్తకాలన్నింటినీ కూడా పిల్లలకి పంచండి" అన్నారు. కానీ పంచేటప్పుడు కొన్ని నియమాలుంటాయండి. ఏంటి అంటే, మనం పాఠశాలకు వెళ్ళి అంటే నువ్వు ఏదైనా ఒక మంచి పని చేస్తున్నప్పుడు, ఆ మంచి పని చేసేటప్పుడు నువ్వేం చేయాలి? భగవంతుడికి ముందుగా కృతజ్ఞత చెప్పి, నాకు ఎంతో మంది పిల్లలు చదువుకోవడానికి కావలసిన పుస్తకాలు పంపించేటటువంటి అవకాశం మీరు నాకిచ్చారు అని భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పి, నేనిచ్చేటటువంటి పుస్తకాల వల్ల ఏ ఒక్కరి వల్ల కూడా మరి సమాజానికి చెడు జరగకుండా మీరే చూసుకోవాలి అని చెప్పేసి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మనం పాఠశాలకు వెళ్ళి ఆ పిల్లలకు కూడా మంచి మాటలు చెప్తూ మీరు కూడా భవిష్యత్తులో 10 మందికి ఉపయోగకరంగానే ఉండాలి తప్ప ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా మీరు జీవించకూడదు అని చెప్పేసి మనం ఏం చేయవలసి ఉంటుంది అంటే అక్కడ అక్కడ పాఠశాలకు వెళ్లి జ్ఞానాన్ని పిల్లలకు ఎంతో కొంత చెప్పి మనం ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇన్స్పిరేషన్ అండి పిల్లలకి. ఏంటి పలానా వ్యక్తి మాకు స్కూల్లో అంటే మా అందరి కోసం అని చెప్పేసి పుస్తకాలు ఇచ్చారు. నేను కూడా భవిష్యత్తులో మరి సమాజాన్ని ఉద్ధరించే విధంగానే నా యొక్క జీవనం ఉండాలి అని మీరు పుస్తకాలను ఇస్తూ మీరక్కడ మాట్లాడినటువంటి ఒక 2 మంచి మాటలు. మీరు కూడా సమాజానికి సేవ చేయాలని చెప్పినటువంటి 2 మంచి మాటలు ఆ పిల్లలు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. అలా కాకుండా మనం ఏం చేస్తాం? మనం ఏం చేస్తామంటే ఈ పుస్తకాలు ఇవ్వాలి అని చెప్పేసి అన్నారు. నేనెక్కడ వెళ్తాను స్కూల్‌కి నాకు వెళ్ళటానికి ఏం టైం లేదు అని చెప్పేసి పుస్తకాలు పంపిస్తారు. వాళ్ళ హెడ్ మాస్టర్‌కి ఫోన్ చేస్తారు. పుస్తకాలు పంపించామండి తీసుకోండి అంటారు. ఇలా చేసినప్పుడు ఏ ప్రమాదం జరుగుతుంది? ఇక్కడ నువ్వు భగవంతుడికి నువ్వేం చెప్పాలి? కృతజ్ఞత చెప్పాలి. నాకు ఇటువంటి అవకాశం ఇచ్చారు అని చెప్పేసి కృతజ్ఞత చెప్పాలి. రెండవది ఏం జరుగుతుంది అనంటే ఇప్పుడు మీరలా చెప్పలేదు. భగవంతుడికి కృతజ్ఞత చెప్పలేదు. నేనిస్తున్నాననేటటువంటి భావన చేత మనం ఇచ్చామండి. చేసింది మంచి కార్యమే. ఈ పుస్తకాలు తీసుకొని చదివినటువంటి పిల్లలలో ఒక పిల్లవాడు కొద్ది రోజుల తర్వాత వాడి యొక్క స్వార్థ ప్రయోజనం కోసమని ఆ స్కూల్ బిల్డింగ్ పడగొట్టి ఎవరికో ఒక పెద్ద రెస్టారెంట్ కట్టుకోవడానికి అనుమతి ఇచ్చేటటువంటి పత్రం మీద మరి ఈ వ్యక్తి సంతకం పెడుతున్నాడండి. ఆ స్కూల్లో చదువుకున్నాడు. ఆ చదువుకున్నటువంటి స్కూల్లో ఆ స్కూల్‌ని నిలబెట్టేటటువంటి వ్యక్తిగా కాకుండా, ఆ స్కూల్‌ని పడగొట్టి ఏం చేస్తున్నాడు? స్కూల్‌ని పడగొట్టి అక్కడ వేరేదో నిర్మించుకోవడానికి ఇతడే అనుమతి ఇస్తున్నాడు అంటే, ఇక్కడ మనము గనక అయితే ఇప్పుడేమైంది? ఆ బిల్డింగ్ కూలగొట్టడానికి ఎవరిచ్చినటువంటి పుస్తకాలతో చదువుకున్నాడు? మీరిచ్చినటువంటి పుస్తకాలతో కొనుక్కొని పుస్తకాలతో ఏం చేశాడు? చదువుకున్నాడండి. అలా చదువుకోవటం వల్ల ఏం జరిగింది? ఇతడు ఒక గొప్ప ప్రయోజకుడు కాకపోగా అవినీతి పరుడయ్యాడు. ఇప్పుడు ఇతని యొక్క అవినీతి పరుడైనటువంటి వ్యక్తికి మీరు పుస్తకాలు మీరు ఇచ్చినందుకు మీ ఖాతాలో భగవంతుడు దోషాన్ని వేస్తాడు. అంటే పాప ఫలితాన్ని ఏశాడండి. ఇప్పుడు ఇక్కడ మనం చెయ్యవలసిందేంటి? ఒక కార్యాన్ని మనం చేసినప్పుడు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పటంతో పాటుగా ఇంకొకటి ఏం చేయాలి? అక్కడికి వెళ్లి నీ వలన సమాజానికి ఉపయోగం జరిగింది. కాబట్టి మరి ఆ పిల్లలకి కూడా మరి ఆ పిల్లలు కూడా పెరిగి పెద్దయిన తర్వాత మరి లోకాన్ని ఉద్ధరించే విధంగా మీరు మాట్లాడినటువంటి మాటలు మీకేమవుతాయి అనంటే మరి ఇతరుల అంటే సమాజాన్ని ఉద్ధరించే ప్రయత్నంగానే పిల్లలు ఎదుగుతారు కానీ సంఘానికి ద్రోహం చేసేటటువంటి పిల్లలు తయారు కాకుండా ఉంటారు. అంటే ఫలితాన్ని ఈశ్వరుడికి సమర్పించి ఏం చేయాలి? కర్మ చేయవలసి ఉంటుంది. చేసేటటువంటి కర్మ పట్ల శ్రద్ధ ఎప్పుడైతే తగ్గుతుందో శ్రద్ధ తగ్గినప్పుడు దోషాలు కూడా వచ్చే ప్రమాదం. మీరు పుస్తకాలు ఇచ్చినటువంటి పిల్లల్లో ఒకడు గొప్ప వ్యక్తి అయ్యాడనుకోండి. ఆ వ్యక్తి 10 మందికి ఉపకారం చేస్తున్నాడనుకోండి. అప్పుడు మీ ఖాతాలో పుణ్యం పడుతుంది. ద్రోహం చేసేటటువంటి వ్యక్తి ఉన్నాడనుకోండి. అప్పుడేమవుతుంది?
మీ ఖాతాలో పాపం పడుతుంది. మరి పరమాత్మను చేరుకోవాలి అంటే భగవంతుడు ఏం శాసనం చేస్తున్నాడు? నీ లోపట ఉన్నటువంటి పరబ్రహ్మమును నువ్వు తెలుసుకోవాలి అంటే కర్మముల యొక్క ఫలాన్ని ఈశ్వరుడికి సమర్పించాలి. అలా సమర్పించటం మనకు వచ్చినప్పుడు మాత్రమే మనం భగవంతుడితో ఐక్యాన్ని పొందడానికి కావలసినటువంటి అర్హత పొందుతున్నాం. అందుకే నియతం కురు కర్మత్వం. నువ్వు ఏ కర్మ చేసినా శాస్త్ర విహిత కర్మ చెయ్యాలి తప్ప, శాస్త్ర విహిత కర్మ ఏ ఏ కర్మలలో చెయ్యాలి అంటే, మరి మనం ఎప్పుడెప్పుడు కర్మ చేస్తామండి? ఎప్పుడెప్పుడు కర్మ చేస్తామంటే అనుక్షణం కర్మ చేస్తూనే ఉంటాం. నేను చెప్పేటటువంటి మాట ఏం కాదిది. నహి కచ్చి క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హవశ కర్మ సర్వ ప్రకృతి జైర్గుణై అన్నారు. అంటే ఒక్క క్షణము కూడా మనం కర్మ చెయ్యకుండా ఉండలేమట. ఇప్పుడు మనం కళ్ళు మూసుకొని తెరుస్తూ ఉన్నామండి, మనకు తెలియకుండానే జరిగిపోతుంది. శ్వాస తీసుకుంటున్నాం, విడిచిపెడుతున్నాం, అది మన ప్రమేయం ఏమైనా ఉందా? అంటే అనుక్షణము కూడా మనం కర్మ చేస్తూనే ఉంటాము. కాబట్టి నీ ప్రమేయము లేకుండా జరిగిపోయేటటువంటి కర్మలు జరిగిపోతూ ఉంటాయి. నీ ప్రమేయంతో జరిగేటటువంటి ప్రతి కర్మ యందు కూడా నువ్వు శాస్త్రము అంగీకరించిన విధంగానే నువ్వు కర్మ చెయ్యవలసి ఉంటుంది. కానీ నీకు నచ్చినట్టుగా జీవిస్తే నువ్వు బంధంలో పడిపోతావు. అందుకే శంకరాచార్యుల వారు ఆత్మబోధలో చెప్తున్నారండి, జ్ఞాన అజ్ఞానే పదార్థౌ ద్వౌ ఆత్మనో బంధముక్తిదౌ జ్ఞానాన్ముక్తిర్నిబంధో అన్యదితి వేదాంతడిండిమా అంటారు. ఆత్మబోధ యందు శంకరాచార్యుల వారు చాలా సులభమైనటువంటి ఉపమానాల ద్వారా చెప్తారండి. జ్ఞానము అజ్ఞానం అనేటటువంటి రెండు రకాల విషయాలు ఉంటాయి అంటున్నారు. మరి మొదటి విషయం ఏటట అంటే జ్ఞానం. అంటే ఏంటి జ్ఞానము అంటే, జ్ఞానం అనేదేమో మనల్ని బంధ విముక్తుణ్ణి చేస్తుంది. జ్ఞానాన్ముక్తి అంటే నీకు ముక్తి ప్రసాదిస్తుంది. దేని నుండి ముక్తిని ప్రసాదిస్తుంది? దేహ బంధము నుండి విడుదలను నీకు ప్రసాదిస్తుంది జ్ఞానము. మరి ఇక అజ్ఞానము అంటే కంటికి కనపడేటటువంటి ప్రతి విషయము కూడా మనకు ఏమవుతుంది అంటే కంటికి కనపడే ప్రతిదీ కూడా నశించిపోతుంది. యదృశ్యం తన్నశ్యం అంటారు. అంటే కంటికి కనపడేటటువంటి విషయాలన్నీ కూడా నశించిపోతాయి. కాబట్టి నశించిపోయేటటువంటి విషయాల పట్ల ఎవరైతే వ్యామోహాన్ని కలిగి ఉంటున్నారో, అలా వ్యామోహాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అర్థం చేసుకోవాలి ఏంటి అంటే, ఇవన్నీ నశించిపోయే విషయాలు. నశించిపోయే విషయాల పట్ల ఆసక్తి తగ్గించుకోవాలి అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నారు. అలా నశించిపోయే విషయాల కోసం అని చెప్పేసి తాపత్రయపడుతూ ఇక మళ్ళీ మళ్ళీ కర్మలు చేస్తూ, అంటే నశించిపోయే విషయాల కోసం అని చెప్పి ధర్మాన్ని విడిచిపెట్టి కర్మ చేస్తారు. ఇప్పుడు అంతటా భగవంతుడే ఉన్నారు అన్నప్పుడు మన యొక్క కదలికలు వేరుగా ఉంటాయి. ఈ కుటుంబం మాత్రమే నాది అన్నాను అనుకోండి, ఇప్పుడు నేను వేరొకరికి ఏ వస్తువు ఇచ్చినా అది తిరిగి నాకు ఎప్పుడు చెల్లిస్తారా అనే ఎదురు చూస్తాను. నా కుటుంబంలో ఉన్న వారికి నేను ఏదైనా మంచి చేశాననుకోండి, వాళ్ళ నుంచి ప్రతిఫలాన్ని ఆశిస్తానా? ఖచ్చితంగా ఆశించమండి. కానీ మరి ఎవరైతే నా కుటుంబము కాదు అనుకుంటామో వాళ్ళ దగ్గర నుంచి ఫలితాన్ని కోరుకుంటాం. మరి ఫలితాన్ని కోరుకొని చేసేటటువంటి కర్మ ఏమవుతుంది? ఎత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్యవా పునః. అంటే ఫలితాన్ని కోరుకొని ఎవరైతే కర్మ చేస్తూ ఉన్నారో, అంటే ఒకరికి ఏదైనా ఇస్తున్నామంటే మళ్ళీ తిరిగి ఎప్పుడు చెల్లిస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తాం. మన ఇంట్లో మామిడి పండ్లు కాసాయనుకోండి, మనం ఏం చేస్తాం? పక్కింటి వాళ్ళకి ఇస్తాం. వాళ్ళ ఇంట్లో నిమ్మకాయలు కాసాయనుకోండి, అది మన హక్కులాగా భావిస్తాం. ఎందుకంటే నేను మామిడి పండ్లు ఇచ్చాను కదండి, మరి వాళ్ళు నిమ్మకాయలు ఇవ్వడం అనేది ఖచ్చితంగా జరగాలి. అంటే ఇచ్చి పుచ్చుకునేటటువంటి ధోరణి కొనసాగుతుంది. ఇది రజోగుణ సంబంధమైనటువంటి కర్మ. ఒక్కొక్కసారి మనం అడగకపోయినా వేరొకరు మనకేదో వస్తువును తెచ్చిస్తారు. అలా తెచ్చిచ్చినప్పుడు మనం ఆ వస్తువును పొందితే కూడా అది బంధంలో పడిపోతుంది. అంటే వాళ్ళకు తిరిగి చెల్లించలేకపోతే, అంటే మనం వారి దగ్గర నుంచి వస్తువులు తీసుకున్నాం, తిరిగి చెల్లించాలి కదండి. బ్రతికున్నటువంటి కాలంలో ఏదో ఒక రోజు
నువ్వేం చేయవలసి ఉంటుంది అంటే నువ్వు ఏదైతే పొంది ఉన్నావో పొంది ఉన్న దాన్ని నువ్వు తిరిగి చెల్లించకుండా ఉంటే మరొక జన్మ ఎత్తి అయినప్పటికీ కూడా మనం వారికి ఆ ఫలితాన్ని చెల్లించవలసి ఉంటుంది. అంటే శాస్త్రం తెలిసినప్పుడు ఏమవుతుంది అనంటే జాగ్రత్త పడతాం. శాస్త్రం తెలియనప్పుడు ఏం చేస్తున్నాం? అజ్ఞానము చేత వేరొకరు ఇచ్చినటువంటి వస్తువుల పట్ల ప్రీతి చేత మన ఇంట్లో అవసరం లేకపోయినా తీసుకుంటామండి మనం. ఎందుకు తీసుకుంటామంటే మరి మనకి మన మన డబ్బు కంటే వేరొకరి యొక్క డబ్బు కానివ్వండి, వేరొకరి యొక్క వస్తువులు కానివ్వండి, చాలా ఇష్టాన్ని కలిగిస్తాయండి. కాబట్టి ఇక్కడ మనము జ్ఞానము లేకపోవడం వల్ల, అజ్ఞానంతో కూడి ఉండటం వల్ల నశించిపోయేటటువంటి విషయాల మీద ప్రీతిని పెంచుకొని, దానివల్ల మనకు ఎటువంటి ఫలితాలొస్తాయో ఆ ఫలితాలను అనుభవించడానికి మనం మళ్ళీ మళ్ళీ జన్మించవలసి వస్తుందో, అంటే ఇటువంటి జ్ఞానం అనేది కొరవడినప్పుడు ఎప్పుడూ ఇతరుల దగ్గర నుంచి ఏదో ఒకటి పొందాలనేటటువంటి తాపత్రయాన్ని కలిగి ఉంటాం. ఆ తాపత్రయం ఏమవుతుంది అనంటే నువ్వు ఎన్ని జన్మలెత్తినా తీరనటువంటి ఫలితాన్ని నువ్వు అనుభవించవలసి వస్తుంది. కాబట్టి ఇక్కడ శంకరాచార్యుల వారు చెప్తున్నారు, జ్ఞానం అంటే ఏంటి, అజ్ఞానం అంటే ఏంటి. ఈ దేహమే నేను అనుకోవడం అజ్ఞానము. ఈ దేహాన్ని నడిపించేటటువంటి సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఈశ్వరుడనే నేను అని చెప్పేసి ఎవరైతే తెలుసుకుంటారో, తెలుసుకొని తన లోపట ఉన్నటువంటి దోషాలు ఏమున్నాయి? దేహమే నేను అనేటటువంటి భావన మనకి ఎన్నో లక్షల కోట్ల జన్మల నుంచి మన వెంట వచ్చిందండి. మనం పరమాత్మ నుంచి విడిపడినప్పటి నుంచి ఏ దేహాన్ని పొందితే ఆ దేహానికి సంబంధించిన తాదాత్మ్యత పెరిగిందండి. ఇప్పుడు మనం ఏం చేసాం? ఎన్నో లక్షల కోట్ల జన్మలు ఎత్తి అక్కడ మనం ఏం చేసాం? ఆయా జన్మలలో అనుభవించినటువంటి సుఖ దుఃఖములు, అక్కడ మనం చేసినటువంటి కర్మలు అవన్నీ కూడా ఏమవుతున్నాయి అంటే పరంపరగా మనకు ఈ జన్మ వరకు వచ్చాయి. ఎన్నో జన్మలలో చేసిన పుణ్యము ఇవాళ మనిషి జన్మను ఎత్తటానికి కావలసిన అర్హత వచ్చింది. ఈ జన్మలో కూడా ఒక పశువులాగా పురుషార్థ త్రయావిష్టం, పశవో ధ్రువం అంటారు శంకరాచార్యుల వారండి. మోక్షార్థి శ్రేష్ఠ, పురుష శ్రేష్ఠ అంటాడండి. అంటే ధర్మార్థ కామ మోక్షములలో మోక్షం గురించి తెలియకుండా కేవలం ధర్మార్థ కామములను, అంటే ఇక్కడ మనకి ఏదైనా ఒక కోరిక కలిగిందనుకోండి, ఆ కోరికను మోక్షం కోసం మనం ఏం చేయాలి? ధర్మబద్ధం చేసుకోవాలి కోరికను. అలా కాకుండా మోక్షము అంటే ఏంటి? ఈ దేహము నేను కాదు, దేహాన్ని ఉపయోగించుకొని నేను బ్రహ్మమును చేరుకోవడానికి కావలసినటువంటి మరి శాస్త్ర విహిత కర్మ చెయ్యాలి అనేటటువంటి కోరిక మన లోపట కలగాలి. అలా కలిగినప్పుడు మనం ఏం చేస్తాం? నాకిప్పుడు ఒక జామకాయ తినాలని ఉందండి. మా పక్కింట్లో జామకాయలు కాస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ జామకాయ నేను తినాలి అన్నప్పుడు నాకు మోక్షము అనే పదం గుర్తుందండి. మోక్షం అంటే ఏంటి? విడుదల పొందాలనే, దేహబంధములో నుంచి విడుదల పొందాలనేటటువంటి తాపత్రయం ఉంది. ఇప్పుడు తాపత్రయం ఉన్నప్పుడు ఇప్పుడు నేను జామకాయ మా ఇంట్లో కాస్తే తినొచ్చు, లేకపోతే నేను కష్టపడి సంపాదించిన డబ్బులతో నేను జామకాయ కొనుక్కొని తినవచ్చు. కానీ పక్కింట్లో కాసినటువంటి కాయను నేను తినటానికి నాకేమైనా అర్హత ఉందా? ఏమీ లేదు. అయినా మనం ఏం చేస్తాం? పక్కింటి వాళ్లే కదా అని చెప్పేసి తిన్నామనుకోండి, ఇప్పుడు పక్కింటి వాళ్ళు ఏమీ అనకపోవచ్చు, కానీ ఈశ్వరుడు ఏం చేస్తాడంటే నా ఖాతాలో ఉన్న పుణ్యాన్ని తీసి వాళ్ళ ఖాతాలో వేస్తాడు. రెండవది, వాళ్ళ ఖాతాలో ఉన్న పాపం తీసేసి, అంటే చెట్టు పెంచినటువంటి యజమాని యొక్క ఖాతాలో నుంచి పాపాన్ని తీసి నా ఖాతాలో వేస్తారు. అంటే నేను వేరొకరి వస్తువును అనుభవిస్తున్నాను అంటే ఆ అనుభవించడంలో నాకు ఎటువంటి జ్ఞానము లేదు, మోక్షము గురించి లేదండి. అంటే ఇప్పుడు నాకు కలిగినటువంటి కోరిక ఏంటి? జామకాయ తినాలనే కోరిక. అందుకే ఇక్కడ ఆయన ఏమంటున్నాడు? ఎవరైతే పురుషార్థములలో మోక్షాన్ని విడిచిపెట్టి, అంటే మోక్షం గురించి తెలుసుకోకుండా ఈ అర్ధకామములను ఏం చేస్తున్నారు? వాళ్ళ అవసరాల నిమిత్తము వాడుకుంటూ ఉంటారు. అంటే ధర్మాన్ని ఏం చేస్తూ ఉంటారు? కృష్ణ పరమాత్మ చెప్పిన మాటే చెప్తానండి. యయా ధర్మమధర్మంచ కార్యంచ కార్యవే అకార్యమేవచ అయధావత్ ప్రజానాతి బుద్ధిస్థాపార్థ రాజసి అని మనకు భగవద్గీతలో
18వ అధ్యాయం నమస్కారం స్వామి. 31వ శ్లోకంలో చెప్పారండి. అంటే అక్కడ ఆయన ఏం చెప్పాడు? చెప్పినటువంటి సత్యం ఏమిటి అని అంటే, మనకి భగవంతుడి యొక్క జ్ఞానము లేనప్పుడు, భగవంతుడి యొక్క జ్ఞానం అంటే ఏంటండి అసలు? అంతటా భగవంతుడు ఉన్నాడనేటటువంటి జ్ఞానమే జ్ఞానం అండి. జ్ఞానము అంటే భగవంతుడు అంతటా ఉన్నాడని తెలియడం. ప్రతి వస్తువులో, ప్రతి వ్యవహారంలో భగవంతుడు ఉన్నాడనేటటువంటి సత్యాన్ని తెలుసుకుని ఉండడమే జ్ఞానం అండి. ఇప్పుడు ఈ జ్ఞానం తెలియనప్పుడు ఏం చేస్తున్నారు? నాకు కలిగినటువంటి కోరికను నేనేం చేస్తున్నానంటే అయథావత్ ప్రజానాతి, అంటే ధర్మాన్ని నాకు అనుకూలంగా మలుచుకుంటున్నానండి. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాను? అధర్మాన్ని ధర్మం చేస్తున్నాను. అవునండి, పక్కింట్లో వాళ్ళే ఏమవుతుంది జామకాయ కోసుకుంటే వాళ్ళు ఏమైనా అంటారా? ఏమీ అనరు. కానీ ఈశ్వరుడి యొక్క ఖాతా ఎలా ఉంటుంది? నువ్వు తెలిసి కానీ తెలియక కానీ పక్కింట్లో వాళ్ళ యొక్క పండు తింటే, నాకైతే అలాంటివి తెలియదు. ఇప్పుడు దొంగతనం చేశామండి. దొంగతనం చేసినటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి దొంగతనం చేశాడు ఎక్కడా? వాళ్ళ బంధువుల ఇంట్లోనే దొంగతనం చేశాడు. బంధువుల ఇంట్లో దొంగతనం చేశాడా? పరాయి వాళ్ళ ఇంట్లో దొంగతనం చేశాడా? ఇవన్నీ అనవసరం. ఇక్కడ పోలీస్ స్టేషన్ లో ఏం చేస్తారు? ఇతడు ఒక వస్తువుని ఎక్కడో షాప్ లో అమ్ముతున్నాడు. ఈ వస్తువు నీకు ఎక్కడ దొరికింది అన్నారు. దొరికింది అంటే మా బంధువుల ఇంట్లో నుంచే తీసుకున్నానండి నేను అన్నారు. ఆ వాళ్ళని పిలిపించారనమాట. మాకేదో అనుమానంగా ఉంది, పలానా వస్తువు దొరికిందండి, మీరు ఒకసారి వచ్చి చూడండి అన్నారు. అంటే వీళ్ళు ఆల్రెడీ కంప్లైంట్ చేశారు, మా ఇంట్లో దొంగతనం జరిగింది అని. వీళ్ళు వచ్చి చూశారు. ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ? దొంగతనం చేసినటువంటి వ్యక్తి బంధువుల అబ్బాయే అయినప్పటికీ కూడా చట్టం వదిలిపెడుతుందా? చట్టం వదిలిపెట్టదు కదండి. వీళ్ళు ఒకవేళ వదిలేయొచ్చు, అయ్యో పాపం మా బంధువుల పిల్లోడే లేండి కొంచెం వదిలేయండి అని చెప్పేస్తే చట్టం ఏమంటుంది? బయట మీకు ఏదైనా ఉంటే చూసుకోండి, కానీ ఇలా సొంత వాళ్ళ ఇంట్లోనే దొంగతనం చేసిన వ్యక్తి ఇంకా పరాయి ఇళ్లలో కూడా ఎన్ని దొంగతనాలు చేశారో ఇతని విచారణ చేసిన తర్వాత విడిచిపెడతామంటారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? నువ్వు మోక్షం అనేటటువంటి పదం, అంటే నేను ఈ దేహము కాదు, దేహాన్ని నడిపించేటటువంటి సర్వశక్తివంతమైన ఆత్మనే అని మనం తెలుసుకున్నప్పుడు, ఆ మోక్షం పొందాలి అనే కోరిక నాలోపట ఉన్నప్పుడు, నేను పక్కింటి వారి యొక్క వస్తువుని ముట్టుకోవడానికి భయపడ్డాననుకోండి, అప్పుడు ఏమవుతుంది? మోక్షార్థి పురుష శ్రేష్ఠ అంటారు శంకరాచార్యుల వారు. అంటే మోక్షాన్ని కోరుకొని వాళ్ళు చేసేటటువంటి కామము, అంటే వాళ్ళ యొక్క కోరికలండి. కామము అంటే తుచ్చమైనటువంటి కామం గురించి ఎవరు ఆలోచించొద్దు. నాకు అన్నం తినాలని ఉంది, అది కోరిక. మోక్షార్థి పురుష శ్రేష్ఠ అంటారు. అంటే మోక్షం అనేటటువంటి భావన ఎవరిలో అయితే ఉంటుందో, నేను ఈ దేహబంధములో నుంచి విడుదల పొందాలి అని నాకు కోరిక ఉన్నప్పుడు, నాకు కలిగినటువంటి కోరిక, నేను కోరిక అంటే ఏదైనా కావచ్చు, దేహ సంబంధమైనటువంటి విషయాలు. మన ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఏ వస్తువులను కొనాలనుకుంటున్నాం, ఏ వస్తువులను అనుభవించాలనుకుంటున్నాం, మన కళ్ళ ద్వారా ఏం చూడాలనుకుంటున్నాం, చెవి ద్వారా ఏది వినాలనుకుంటున్నాం, నాలుక ద్వారా ఏది తినాలనుకుంటున్నాం, ఈ శరీరం ద్వారా నేను ఎటువంటి సుఖాన్ని అనుభవించాలనుకుంటున్నాను. అంటే ఇంద్రియాలకు సంబంధించి మనం అనుభవించేటటువంటి ప్రతి సుఖానికి సంబంధించి కోరికలు కోరుకుంటూ ఉంటామండి. దీనినే ఆధ్యాత్మికమైనటువంటి భాషలో కామము అంటాం. కృష్ణ పరమాత్మ కూడా ఇదే సత్యాన్ని తెలియచేస్తారు. అంటే వేదాంతము ఏం చెప్తుంది అంటే చతుర్విధ పురుషార్థములు అంటున్నాం. అంటే ధర్మార్థ కామ మోక్షములు. అంటే మనము కోరుకున్నటువంటి కోరికను ఇక్కడ ఏం చేస్తున్నాం? ధర్మబద్ధం చెయ్యాలి అంటే, అంటే ఏదైనా నేను అనుభవించాలి అంటే నేను ఆ కోరికను ఏం చేయాలి? ధర్మబద్ధం చేయాలి. ధర్మబద్ధం చెయ్యాలి అంటే నాకు మోక్షాన్ని పొందాలనే కోరిక ఉండాలి. మోక్షం అనే పదం తెలుసున్నప్పుడు నేనిక మళ్ళీ పుట్టకూడదు, నేను మళ్ళీ జన్మించకుండా ఉండాలి అంటే నేనేం చేయాలి? శాస్త్ర విహిత కర్మనే చెయ్యవలసి ఉంటుంది. అంటే వేరొకరి వస్తువుని నేను అనుభవించకుండా నేను సంపాదించినటువంటి డబ్బుతోనే నన్ను నేను పోషణ చేసుకోవలసి ఉంటుంది తప్ప, మరి లోకంలో ఏ ఒక్కరి యొక్క వస్తువుని నేను అనుభవించకూడదు. అనుభవిస్తే భగవంతుడు మళ్ళీ తిరిగి చెల్లించేంత వరకు మళ్ళీ మనల్ని జన్మింప చేస్తాడు అనే సత్యం తెలిసినప్పుడు మనం జాగ్రత్తగా ఉంటామండి. అందుకే ఏమంటారు? చతుర్విధ పురుషార్థములు అంటే
రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుడు వీళ్ళ నలుగురిని కూడా ధర్మార్థ కామ మోక్షములకు ఉదాహరణగా చెప్తారండి. భరతుడు అంటే మోక్షము. భరతుడికి మోక్షం పొందాలనే కోరిక ఉంది కాబట్టి తల్లి కైకమ్మ తన భర్త దగ్గర నుంచి 2 వరాలను కోరింది. అంటే పూర్వమే అతడు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు కాబట్టి మరి భర్త దగ్గర నుంచి వరాలను తీసుకొని రాముడు ఇంకెప్పటికీ రాజ్యానికి రాకుండా అరణ్యవాసం కోరుకుంటుంది. దానితో పాటుగా భరతుడికి పట్టాభిషేకం కావాలని కోరుకుంటుంది. కానీ భరతుడు మాత్రం మోక్షాన్ని పొందాలి అనుకున్నాడు కాబట్టి తనది కానటువంటి రాజ్యాన్ని, అంటే తన అన్నకు మాత్రమే చెందవలసినటువంటి రాజ్యాన్ని అన్న మాత్రమే అనుభవించాలి, కానీ నేను అనుభవించకూడదు. కానీ రాజ్యం అయితే ఇతని పరమైంది, కానీ నేను అనుభవించను అని చెప్పేసి మరి అన్నగారి యొక్క పాదుకలను అన్నగారు అరణ్యవాసం చేసి వచ్చేంత వరకు కూడా పాదుకలే సింహాసనం మీద కూర్చున్నాయి తప్ప తాను ఏనాడు కూడా సింహాసనం మీద కూర్చోలేదు. అంటే మోక్షార్థి భరతుడు. ఇక్కడ లక్ష్మణుడు అంటే ఏంటి అంటే అర్థం అండి, ప్రయోజనం అంటే సంపద. ఇక్కడ శత్రుఘ్నుడు ఎవరు అనంటే కామం అండి, కోరిక. అందుకే కోరిక మోక్షము పక్క పక్కనుంటాయి. మనకెప్పుడు కూడా రామాయణంలో అందరికీ తెలుసు, రాముడు లక్ష్మణుడు ఒక పక్క ఉంటారు, తర్వాత భరతుడు శత్రుఘ్నుడు ఒక పక్కన ఉంటారు. రాముడు పక్కన ఎప్పుడు లక్ష్మీదేవి ఉంటుంది, లక్ష్మణుడు ఉంటాడండి. లక్ష్మణుడు ఉన్నాడు అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, లక్ష్మి ఎప్పుడు కూడా ధర్మంతో కలిసి ఉన్నప్పుడు ఏ గొడవ జరగదండి. అలా కాకుండా భరతుడు శత్రుఘ్నుడు తర్వాత లక్ష్మణుడు ఇద్దరు కూడా ఒకరి సంతానం అండి, సుమిత్ర యొక్క సంతానం. మరి సుమిత్ర యొక్క సంతానము వీళ్ళిద్దరు ఎప్పుడు చిన్నప్పుడు రామాయణంలో జరిగినటువంటి సంఘటనలను మనం విన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, మరి ఈ ఇద్దరు పిల్లలు కూడా లక్ష్మణుడు శత్రుఘ్నుడు ఒక పక్కనే ఒకే ఇంట్లో పుట్టారు కదండి, కవల పిల్లలుగా పుట్టారు కదా. వీళ్ళిద్దరూ పక్క పక్కనే ఉంటే అసలు ఆ మందిరం మొత్తం కూడా చాలా అల్లరిగా ఉండేదట. ఇప్పుడు ఆమె సుమిత్ర ఏం చేసేది అంటే లక్ష్మణ్ను తీసుకెళ్లి మరి రాముడు పక్కన పడుకోబెట్టేదట. అదే విధంగా శత్రుఘ్నుని తీసుకెళ్లి భరతుడు పక్కన పడుకోబెడితే ఇక ఇంట్లో పిల్లలు ఉన్నారా లేరా అని చెప్పి ప్రశాంతంగా ఉండేదట ఆ తల్లి రోజు. అంటే ఇప్పుడు సుమిత్రకి 2 పిల్లలు ఉన్నప్పటికీ కూడా ఆమె ఇల్లు మాత్రం పిల్లలు లేకుండానే ఉండేదట. ఎందుకు, ఇద్దరు కలిసి ఉంటే ప్రశాంతత ఉండదండి ఇద్దరు కూడా. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, అర్థము కామము ఒకే పక్కన ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు నా దగ్గర డబ్బు ఉందండి, నా దగ్గర డబ్బు ఉంది, నాకేదో ఒక కోరిక కలిగింది. ఇప్పుడు ఆ డబ్బుతో నేనేం చేస్తాను, ఏది అనుభవించవచ్చో ఏది అనుభవించకూడదో విచక్షణ లేదండి. ఒక పిల్లవాడు బాగా ధనవంతుల పిల్లవాడు, వాడికి కలిగినటువంటి ప్రతి కోరికను కూడా వాడు ఏం చేస్తుంటాడు, ఇది అనుభవించవచ్చా ఇది అనుభవించకూడదా అనే ఆలోచన లేకుండా వాడు విచ్చలవిడిగా ఖర్చు పెట్టి మరి వాడు ఏం చేస్తాడు, ఎవరినైనా వాడు ఎదిరిస్తాడు, ఏదైనా అనుభవిస్తాడు. ఇది ధర్మమా ఇది అధర్మమా అనే విచక్షణ ఉండదండి. అందుకని ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ లక్ష్మణుణ్ణి శత్రుఘ్నుణ్ణి విడదీస్తారు. అంటే ఎప్పుడు కూడా సంపద తర్వాత కోరిక రెండు పక్క పక్కన ఉండకూడదండి. సంపద ఏమో ధర్మం వైపు వెళ్ళిపోవాలి, ఇక్కడ కోరిక ఏమో మోక్షం వైపు వెళ్ళాలి. ఇప్పుడు నాకు మోక్షం అంటే ఇక్కడ భరతుడికి మోక్షం పొందాలనే కోరిక ఉంది కాబట్టి ధర్మంగా తన యొక్క అర్ధకామములను అనుభవించాడండి. ఇక్కడ రాజ్యాన్ని ఆయనే పరిపాలించాడు, కానీ నాది కాదు ఈ రాజ్యము అన్నగారిది అని చెప్పేసి ఆయన ఏం చేశాడు, అర్ధకామములను అనుభవించాడు. అంటే ధర్మబద్ధం చేశాడనమాట. తనకు ఉన్నటువంటి కోరికలను తాను అనుభవించే సుఖాలన్నింటినీ కూడా ధర్మబద్ధం చేస్తాడు. కాబట్టి ఇక్కడ మనం రామాయణం గురించి విన్నప్పుడు మనము కూడా మోక్షాన్ని పొందాలి అనేటటువంటి తాపత్రయం మనకున్నప్పుడు మనకు కలిగేటటువంటి ప్రతి కోరికను అనుభవించేటప్పుడు ధర్మంతో కూడి మనం ఏం చేయాలి, మనకున్నటువంటి సంపదలను వినియోగించుకున్నప్పుడు మనం మోక్షాన్ని పొందుతామన్నమాట. అంటే నేను మోక్షమును పొందాలి అనుకున్నప్పుడు అన్నింటా అంతటా ఉన్నటువంటి బ్రహ్మమును చూసేటటువంటి ప్రయత్నంగా నా యొక్క అడుగులు పడవలసి ఉంటుందే తప్ప
అధర్మంతో నా యొక్క జీవనం సాగినంత కాలం ధృతరాష్ట్రుడి యొక్క విధానంలోనే మన అందరి జీవితాలు కూడా కొనసాగుతాయి. ఇక్కడ దుర్యోధనుడు కూడా ఏం చేస్తూ ఉన్నాడు అంటే, మరి శత్రుపక్షము అయినటువంటి అంటే పాండవ పక్షంలో ఉన్నటువంటి సైన్యాన్ని చూసి ఇతడు చాలా ఆందోళన పడ్డాడండి. యుద్ధ భూమిలోకి వచ్చిన వెంటనే దుర్యోధనుడు ఏం చేశాడు అనంటే, ఇక పాండవ సైన్యాన్ని ఒక్కసారిగా చూశారు. అలా చూడగానే దృష్టద్యుమ్నుడు పాండవ సైన్యానికి నాయకుడుగా ఉన్నాడండి. పాండవ సైన్యానికి నాయకుడుగా ఉన్నాడు. ఆయన వజ్రం అనేటటువంటి వ్యూహాన్ని ఏర్పాటు చేశాడనమాట. అంటే సైన్యం మొత్తాన్ని కూడా వజ్రం అనేటటువంటి పేరుతో వ్యూహమును చక్కగా అమర్చి పెట్టాడనమాట. ఆ అమర్చి పెట్టినటువంటి విధానాన్ని చూసిన వెంటనే దుర్యోధనుడికి ఆందోళన కలిగింది. ఆందోళన కలగగానే సేనానాయకుడైనటువంటి ద్రోణాచార్యుల వారి దగ్గరికి ఆయన వచ్చి మరి గురువు గారికి నమస్కారం చేసి, పశ్యైతాం పాండుపుత్రానాం ఆచార్య మహతీం చమోం వ్యూఢాం ద్రుపద పుత్రేన తవ శిష్యేన ధీమత. అంటే ధీమత అంటే దృష్టద్యుమ్నుణ్ణి గొప్పగా వర్ణించాడనమాట. అంటే గొప్పవాడు, ధీమంతుడు, నీ శిష్యుడే గురువు గారిని చంపడం కోసం అని చెప్పేసి ఆయన వ్యూహాన్ని ఎంత చక్కగా ఏర్పాటు చేశాడో చూడు. అంటే ఇతని యొక్క తండ్రి అంటే ద్రుపదుడికి ద్రోణాచార్యుల వారికి మధ్య ఉన్నటువంటి వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి వైరాన్ని ఇక్కడ ఈయన ఏం చేస్తూ ఉన్నాడు, తనకి అనుకూలంగా దుర్యోధనుడు తనకు అనుకూలంగా మలుచుకునేటటువంటి ప్రయత్నంగా, నీ శిష్యుడే, నువ్వేగా జ్ఞానం నేర్పించావు, నువ్వేగా ఇంత గొప్పవాడిగా తీర్చిదిద్దావు, ఇవాళ నీ శిష్యుడే మిమ్మల్ని చంపడం కోసం అని చెప్పి ఎంత చక్కటి వ్యూహాన్ని ఏర్పాటు చేశాడో చూడు అని చెప్పేసి ఆచార్య మహతీం చమూం గొప్పదైనటువంటి సేనను చూయిస్తూ ఉన్నారు. నిజానికి చెప్పాలి అంటే కౌరవ సైన్యము కంటే కూడా పాండవ సైన్యము చాలా తక్కువగా ఉంటుందండి. అయినప్పటికీ కూడా అక్కడున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంతటి వీరులు అంటే ఆయన చెప్తున్నాడు, దుర్యోధనుడు చెప్తున్నాడు, మీకు తెలియదని కాదండి, అయినా నేను ఒకసారి అక్కడ ఎవరెవరు ఉన్నారో మీకు గుర్తు చేస్తాను. అంటే మీరెవరెవరిని చంపవలసి ఉంటుందో మరి వాళ్ళందరినీ చంపడానికి కావలసినటువంటి వ్యూహములను నువ్వు సిద్ధం చేసుకోవాలి. కాబట్టి నీకు నేను కొన్ని విషయాలు చెప్తాను. ఏ విషయాలు చెప్తాను అంటే, అక్కడ ఎంతమంది ప్రముఖులైనటువంటి సేనాధిపతులు ఉన్నారు, అంటే గొప్ప గొప్ప విలుకాండ్రు ఉన్నారు అని చెప్పేసి. అంటే ముందే మనం ఎవరినైనా గెలవాలి అనుకున్నాం అనుకోండి, అవతలి వారి యొక్క పక్షంలో ఉన్నటువంటి గొప్పవాళ్ళ గురించి తలుచుకున్నప్పుడు మన శరీరంలో మనకు తెలియకుండానే టెన్షన్ అనేది ప్రారంభమవుతుందండి. అలా టెన్షన్ ప్రారంభమైంది. ఇక్కడ దుర్యోధనుడికి కూడా టెన్షన్ వచ్చింది. అయ్యో, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, మరి ఈ గొప్ప గొప్ప వాళ్ళందరినీ గెలవాలి అని అంటే మీరు చక్కటి వ్యూహాన్ని ఏర్పాటు చేయవలసి ఉంటుంది అని చెప్పేసి మరి దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారికి చెప్తూ ఉన్నారు. మరి కృష్ణ పరమాత్మ ఏం చేశారు అని అంటే, అర్జునుణ్ణి 2 సేనల మధ్యలో నిలబెట్టాడు. ఇటు కౌరవ సైన్యము, ఇటు పాండవ సైన్యాన్ని నిలబెట్టినప్పుడు ఇప్పుడు అర్జునుడికి కూడా వణుకు కలిగిందండి. ఎందుకు వణుకు కలిగింది? ఇక్కడ దుర్యోధనుడికి ఏం కలిగింది అనంటే భయాందోళనలు కలిగాయి. అసలు వీళ్ళని మనం జయించగలుగుతామా అని. అక్కడ ఆయనకి కూడా ఆందోళన కలిగింది, శరీరంలో వణుకు పుట్టింది. ఎందుకు పుట్టిందంటే ఆయనకేమో బంధుప్రీతి, ఇతనికేమో రాజ్యకాంక్ష. దుర్యోధనుడికేమో రాజ్యకాంక్ష అండి. ఇక్కడ మరి అర్జునుడికి మాత్రం బంధుప్రీతి గుర్తొచ్చింది. అయ్యో, ఇంతమంది బంధువులు నా చేతిలో చనిపోతారా, వీళ్ళందరూ చనిపోతే నా పరిస్థితి ఏంటి అంటే, మా తాతని, మా గురువు గారిని, మా యొక్క బంధువులను, మా సోదరులను, మా యొక్క మేనమామలను, మా వాళ్ళందరినీ చంపాలా? వీళ్ళందరినీ చంపి రక్తంతో కూడినటువంటి ఆహారాన్ని తినడము కంటే, భోగములను అనుభవించడం కంటే కూడా భిక్షాన్నము చేతిలో పట్టుకొని తినవచ్చు అంటాడు. హత్వార్థ కామాంస్తు గురునిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. అంటే ఇక్కడ ఆయన అంటున్నారు, రక్తముతో కూడినటువంటి పదార్థాన్ని నేను తినను, అవసరమైతే భిక్షమెత్తుకోనైనా జీవిస్తాను తప్ప వాళ్ళందరినీ చంపను.
అంటే ఇక్కడ అర్జునుడికి భయం కలిగింది, దుర్యోధనుడికి భయం కలిగింది. మరి దుర్యోధనుడి యొక్క భయం ఎందుకు? రాజ్యకాంక్ష, అంటే తాను కోరుకున్నటువంటి రాజ్యము తనకు అందుతుందో లేదో అని చెప్పి మరి యుద్ధం చేయడం కోసం అని చెప్పేసి ద్రోణాచార్యుల వారికి పాత పగలను గుర్తు చేస్తూ ఉన్నాడు. అతని యొక్క పౌరుష ప్రతాపాలను పెంచుకోవడం కోసం అని చెప్పి అతన్ని ఏం చేస్తూ ఉన్నాడు? మోటివేట్ చేస్తున్నాడు. మరి ఇక్కడ అర్జునుడికి కలిగినటువంటి వ్యామోహము ఎటువంటి వ్యామోహము? బంధు ప్రీతి కలిగిందండి. బంధువులను చంపడం వల్ల అనేకమైనటువంటి అనర్థములు కలుగుతాయి అంటాడు. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతన ధర్మే నష్టే కులం కృష్ణం అధర్మోభి భవత్యుత అంటాడు. అంటే కుల ధర్మాలన్నీ పోతే సమాజంలో అధర్మమే ఉంటుంది. స్త్రీషు దుష్ట్వాషు వార్ష్ణేయ జాయతే వర్ణ సంకర అంటాడు. మరి మా కులంలో ఉన్న పురుషులందరూ చనిపోతే స్త్రీలు వేరొక వర్ణానికి సంబంధించినటువంటి వాళ్ళని వివాహం చేసుకుంటారు. అప్పుడు మా కుల ధర్మాలన్నీ నశిస్తాయి. కుల ధర్మాలన్నీ నశించాయి అంటే పతంతి పితరో హేషాం లుప్త పిండోదక క్రియా, మా పితృదేవతలకు అందాల్సిన తర్పణాలు కూడా అందకుండా పోతాయండి, నన్ను ఇటువంటి యుద్ధం చేయించొద్దండి అని చెప్పేసి అర్జునుడికి మరి శరీరం యందు వణుకు కలిగింది. చేతిలో నుంచి గాంధీవం సంసతే హస్తాత్ త్వచ్చైవ పరిదహ్యతే, నా చేతులు మండిపోతున్నాయి, ఈ గాంధీవంను నేను భరించలేకపోతున్నాను అని చెప్పేసి మరి అర్జునుడు తనకు కలిగినటువంటి శోకాన్ని వివరించారు. ఇక్కడ దుర్యోధనుడు రాజ్యకాంక్ష చేత, అంటే మనస్సు లోపట ఒక దుర్మార్గమైనటువంటి కోరిక ఉన్నప్పుడు ఆ కోరిక కోసం అవతలి వారిని ఎంత తీవ్రమైనటువంటి స్థాయిలో, అంటే వారికి ఎంత ప్రమాదం జరిగినా పర్వాలేదండి. అంటే ఎప్పుడైనా మన మనసు యందు కలిగినటువంటి దుర్మార్గమైనటువంటి పాపముతో కూడినటువంటి పరుల యొక్క వస్తువులను పొందాలనేటటువంటి తాపత్రయం ఉన్నటువంటి వారు తాను ప్రమాదంలో పడతాడు, తన చుట్టూ ఉన్న వాళ్ళను కూడా ప్రమాదంలో పడవేస్తాడు. దీనికి మనం రామాయణంలో మరి రావణాసురుడి గురించి చెప్పుకోవాలండి. రావణాసురుడు ఏం చేస్తాడు? తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ తనకు కలిగినటువంటి కోరిక కోసం అని చెప్పేసి తన కొడుకులను, తర్వాత తన సోదరులను, తన రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ సీతమ్మ తల్లి మీద ఉన్నటువంటి వ్యామోహము చేత మరి యుద్ధం చేయించి మరి రావణాసురుడి రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరణించడానికి రావణాసురుడి యొక్క కోరికయే. ఇక్కడ దుర్యోధనుడికి కలిగినటువంటి కోరిక కూడా కొన్ని కోట్ల మంది మరణించారంటండి. దుర్యోధనుడి పక్కన ఉండి యుద్ధం చేయడం కోసం అని చెప్పేసి అనేక మంది రాజ్యం మీద అభిలాష ఉన్న వాళ్ళందరూ వచ్చారు. కృష్ణ పరమాత్మ ఎందుకు ఈ యుద్ధం చెయ్యాలనుకున్నారు అనంటే, రాబోయేది కలికాలం కాబట్టి మరి ఈ కలికాలంలో ఈ దుష్టులందరూ కూడా కలియుగంలోకి వెళ్ళిపోతే కలియుగంలో జీవన విధానం చాలా కష్టంగా ఉంటుంది. కలియుగం ప్రారంభానికి ముందే దుష్టులైన వాళ్ళందరినీ సంహరించాలి అనుకున్నాడు. అలా సంహరించడానికి కృష్ణ పరమాత్మ ఎంచుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే దుర్యోధనుడండి. దుర్యోధనుడికి కలిగినటువంటి కోరికయే ఎంతో మంది దుర్మార్గులందరూ కూడా, అంటే ఇప్పుడు దుష్టబుద్ధి కలిగినటువంటి వాళ్ళు దుష్టుణ్ణి స్నేహితునిగా చేసుకుంటారు. మరి ధర్మాన్ని ఆచరించాలనుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు? ధర్మాన్ని ఆచరించేటటువంటి ఆ గుణాలున్న వాళ్ళందరూ కూడా మరి మంచి వాళ్ళతో స్నేహం పొందుతారండి. అదే విధంగా ఇక్కడ దుర్యోధనుడికి తోడుగా వచ్చినటువంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారట. వీళ్ళందరినీ చంపించేటటువంటి ప్రయత్నంగా దుర్యోధనుడు ఏం చేస్తున్నాడు అంటే దుర్యోధనుడికి రాజ్యకాంక్ష కలిగేలాగా ప్రేరణ చేశారు కృష్ణ పరమాత్మ. అవును కదండి. ఇప్పుడు ప్రతి వ్యక్తిలో ఒక కోరిక కలుగుతుంది అనంటే భగవంతుడి యొక్క సంకల్పం ఉంది. భగవంతుడు ఎందుకు సంకల్పం చేస్తాడు? ఇప్పుడు ఒక వ్యక్తి ఎప్పుడు చూసినా పాపకర్మలు చేస్తున్నాడు అనుకోండి, ఇక భగవంతుడు చూస్తాడు, ఇక వీడి పాపకర్మలు ఇక నేను భరించలేను అనుకున్నప్పుడు వాడు ఎంత పెద్ద పాపము చేస్తే వాడి యొక్క పాపం పండుతుందో అంత పెద్ద పాపము చేయిస్తాడు. ఇక్కడ రావణాసురుడి యొక్క చరిత్ర కూడా అందరికీ తెలుసండి. రావణాసురుడు అంతకు ముందు ఎన్నో రకాలైనటువంటి పాపపు కార్యాలు చేశారండి. తను కోరుకున్నటువంటి ప్రతి వస్తువును అనుభవించే ప్రయత్నం చేశాడు. తన యొక్క పుణ్యం అంతా తరిగిపోవాలి అంటే
తాను ఎవరిని తీసుకురావాలి అంటే సీతమ్మ తల్లిని తీసుకురావాలనేటటువంటి సంకల్పాన్ని ఈశ్వరుడు తన మనసులో కల్పిస్తాడు. అది శూర్పణఖ ద్వారా మరి ఏమవుతుంది, రావణాసురుడి యొక్క కోరిక బలమవుతుంది. ఆ బలమైనటువంటి కోరిక సీతమ్మను తీసుకొచ్చేసి మరి రావణాసురుడు ఏం చేశాడు, అశోకవనంలో కూర్చోబెట్టాడు. ఆ తల్లి ఏడ్చినటువంటి ఏడుపుకి తాను ఎన్నో లక్షల సంవత్సరాల పాటు జీవించవలసి ఉన్నటువంటి మరి ఆ కర్మ ఆ పుణ్యం అంతా కూడా తరిగిపోయిందట. కేవలం 10 నెలల్లో తరిగిపోయిందండి. సీతమ్మ తల్లి ఏడ్చినటువంటి ఏడుపుకి అతని పుణ్యం అంతా కరిగిపోయి. అంటే మనం కూడా పాపాలు చేస్తూ ఉన్నామనుకోండి, భగవంతుడు ఇక్కడ ఎక్కువ సంవత్సరాలు మనల్ని భూమి మీద ఉండనివ్వడండి. మన చేత చేయకూడనటువంటి ఒక పాపపు కర్మ చేయిస్తాడు. ఎప్పుడూ పాపపు కర్మలు చేస్తున్నామనుకోండి, వెంటనే ఏం చేస్తాడు, ఇక నీ చేత ఒక పెద్ద పాపం చేయిస్తాడు. చేయించారు అనంటే ఇక నువ్వు మళ్ళీ తిరిగి కోలుకోలేనంత గొప్పగా నీకు శిక్ష వేస్తాడు పరమాత్మ. ఎప్పుడు పుణ్యకర్మలే చేస్తున్నారనుకోండి, అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు అంటే నీ చేత ఒక మంచి పుణ్యకార్యం చేయిస్తాడు. ఎలా అంటే రోజు ఉన్న దాంట్లో ఎంతో కొంత పశుపక్షాదులకు, ఎవరైనా ఇంటి ముందుకు వచ్చినటువంటి అన్నార్తులకి వీళ్ళకు భోజనం పెడుతూ ఎప్పుడూ మంచి పనులే చేస్తూ ఉన్నారు. అలా మంచి పనులు చేస్తున్నటువంటి వారికి భగవంతుడు అనుగ్రహం ఇద్దామనుకుంటాడు. అలా అనుకున్నప్పుడు తన ఇంటి ముందుకి రోజు కూడా నిజంగా ఆకలితో ఉన్న వాళ్ళు వస్తారు. ఈసారి శ్రీమన్నారాయణుడే సాక్షాత్తు మరి వీళ్ళింటి ముందు నిలబడతాడు. నిలబడి ఉన్నప్పుడు వీళ్ళు పెట్టినటువంటి ఆ ఏదైతే ఆ భిక్ష ఉంటుందో అదేమవుతుంది అంటే అక్షయం అవుతుందండి. వీళ్ళు పెట్టినటువంటి పిరికెడు అన్నం వీళ్ళు అంటే వీళ్ళ యొక్క వంశాలు తిన్నా తరిగిపోనటువంటి సంపదను వీళ్ళకి ఇవ్వడానికి సాక్షాత్తు భగవంతుడే వస్తాడు. ఇక్కడ చూడండి, పాపకర్మ అనుభవింప చేయడంలో భగవంతుడి యొక్క హస్తం ఉంది. అదే విధంగా పుణ్యకర్మలు చేస్తున్నటువంటి వారిని గొప్పవాళ్ళు చేసేటటువంటి ప్రయత్నంగా ఆయనే వస్తున్నాడు. అంటే నీ మనసులో కలిగేటటువంటి ప్రతి సంకల్పానికి నువ్వు చేసేటటువంటి కర్మలు తోడవుతున్నాయా లేదా? నువ్వు త్రిగుణాల మాయలో రజోగుణంతో కర్మ చేస్తున్నావా, సత్వగుణంతో కర్మ చేస్తున్నావా, తమో గుణంతో కర్మ చేస్తున్నావా? రజో తమో గుణాలతో కర్మ చేస్తే పాపం అనుభవింప చేస్తాడు ఈశ్వరుడు. సత్వగుణంతో కూడి నువ్వు సత్కర్మలు చేస్తూ ఉంటే నిన్ను ఎంత దూరమైన అంటే ఎంతటి గొప్ప స్థాయిలోనైనా నిన్ను నిలబెట్టేటటువంటి ప్రయత్నంగా ఈశ్వరుడు ఏం చేస్తుంటాడు, నిన్ను నిలబెట్టే ప్రయత్నం చేస్తాడు. అంటే నీ లోపట కలిగేటటువంటి సంకల్పాలకు నువ్వు చేసేటటువంటి కర్మలు తోడవుతున్నాయి. కాబట్టి సంకల్పాలన్నింటినీ చేయించేది ఎవరు అనంటే లోపట కూర్చొని ఈశ్వరుడే నడిపిస్తున్నాడు. దానికోసమని చెప్పేసి చెప్పాను కూడా నేను ఇంతకు ముందు, బృహదారణ్యకోపనిషత్తులో చెప్పబడినటువంటి శ్లోకం అండి. యహ పృథివ్యాం తిష్టన్ పృథివ్యామంతరోయం పృథివీ నవేద యస్య పృథివీ శరీరం పృథివ్యామంతరో యమయతి అంటాడు. ఏషతాత్మ అంతర్యామి అమృత అంటారండి. అంటే మీ శరీరమునందు నేనున్నాననేటటువంటి విషయం మీకు తెలియదు. అంటే భూమిని ఆధారంగా చేసుకొని చెప్పారు, సమస్త ప్రాణులలో నేనున్నాను. మీరు చేసినటువంటి పాపములన్నింటినీ కూడా ఏం చేస్తుంటాను లోపట, అంటే ఇప్పుడు నా ఎదురుగా టీవీ ఉందనుకోండి, ఇప్పుడు నేనేం చేస్తాను, నా చేతిలో రిమోట్ ఉందండి. ఇప్పుడు ఈ రిమోట్ ని ఆపరేట్ చేస్తాను, నాకు కావాలంటే భక్తి ఛానల్ చూస్తాను, లేకపోతే స్పోర్ట్స్ ఛానల్ చూస్తాను, లేకపోతే ఏదైనా సినిమా చూడాలి అనుకుంటే చూస్తాను. అంటే ఇప్పుడు నేనేం చేస్తున్నాను, నా మనసులో కలిగినటువంటి కోరికను బట్టి ఇప్పుడు ఏ ఛానల్ రావాలి అనేది నేను నిర్ణయించినట్టుగా భగవంతుడు మన అందరి లోపట ఉండి మనం పూర్వజన్మల్లో చేసిన పాపము ఇప్పుడు అమలులోకి వచ్చింది అనుకోండి, ఏం చేస్తాడు ఆయన, ఇప్పుడు వెంటనే నువ్వు సంతోషంగా ఉన్నావు ఒక ఫంక్షన్ లో, నీకు వెంటనే ఒక ఫోన్ వచ్చింది, మీ బంధువులకు ఒకరికి ప్రమాదం జరిగింది అని చెప్పారు. ఇప్పుడు వీళ్ళ యొక్క సంతోషం ఏమైంది, సంతోషం అంతా తరిగిపోయి దుఃఖంతో అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఒక వ్యక్తి బాధపడుతూ ఉన్నాడు, ఆ బాధపడుతున్న వ్యక్తి పుణ్యము వెంటనే అమలులోకి వచ్చిందండి. ఇప్పుడు వీడు ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయింది, వాడు చాలా రోజుల నుంచి హాస్పిటల్లోనే ఉన్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తికి సంతోషం కలిగించడానికి ఒక పుణ్య కార్యం, అంటే పూర్వజన్మల్లో చేసిన పుణ్యం అమల్లోకి వచ్చిందండి. అమల్లోకి రాగానే అతడు బెడ్ మీద ఉన్నటువంటి వ్యక్తికి వాళ్ళ కొడుకుకి మరి ఒక పెద్ద ఉద్యోగం వచ్చిందని, మరి ఈ వ్యక్తిని అమెరికా తీసుకువెళ్లి వాళ్ళ కొడుకు వైద్యం చేయిస్తాడని చెప్పేసి
మరి కబురు వచ్చిందండి. అంటే ఏమైంది ఇక్కడ? భగవంతుడు ఏం చేస్తున్నాడు? నువ్వు చేసినటువంటి కర్మలను బట్టి నువ్వు సుఖమును అనుభవించాలా లేకపోతే దుఃఖమును అనుభవించాలా అని ఎవరు నిర్ణయిస్తున్నారు అంటే నీ లోపట ఉన్నటువంటి అంతర్యామిగా ఉన్నటువంటి పరమేశ్వరుడే నడిపిస్తున్నాడు. మనమేమంటాం? నేను కదా సంకల్పం చేశాను అంటాం. నీ సంకల్పానికి శక్తినిచ్చింది ఎవరు? ఈశ్వరుడే కదండి శక్తినిచ్చింది. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి, మన యొక్క జీవన విధానానికి ఆధారం ఎవరు అనంటే మనము చేసినటువంటి కర్మలన్నింటినీ మన చేత అనుభవింప చేస్తున్నటువంటి ఈశ్వరుడే అన్నింటికీ కూడా ఆధారం అండి. కాబట్టి మరి ఈశ్వరుడిని మెప్పించేటటువంటి ప్రయత్నంగా ప్రతి ఒక్కరూ కూడా భగవంతుడి యొక్క నామాన్ని నిరంతరము ఎవరైతే స్మరణ చేస్తూ ఉంటారో అలా స్మరణ చేసినటువంటి వారు ఇవాళ పాపమును అనుభవించవలసి వచ్చినా ఈశ్వరుడు ఏం చేస్తాడంటే నువ్వు అనుభవించవలసిన పాపాన్ని తక్కువ చేస్తాడండి. ఎలా అంటే ఒక వ్యక్తిని కుక్క కరవవలసి ఉందండి. పూర్వజన్మల్లో మనం చేసినటువంటి పాపపు కర్మ, ఆ వ్యక్తి చేసినటువంటి పాపపు కర్మ ఈ జన్మలో అతన్ని కుక్క కరవవలసి ఉంది. కానీ అతడు ఈ జన్మ ప్రయత్నం చేత ఎప్పుడు మంచి పనులే చేస్తుంటాడు. ఎవరికి అపకారం చేయాలనేటటువంటి దుష్ట బుద్ధి కలిగి ఉండడు. కాబట్టి ఎప్పుడు కూడా సత్కర్మ చేస్తూ ఉంటాడండి. మరి సత్కర్మ చేస్తున్న వ్యక్తిని భగవంతుడు రక్షిస్తాడా లేకపోతే శిక్షిస్తాడా అంటే ఖచ్చితంగా రక్షిస్తాడు. కానీ రక్షించాలి అంటే అతడు చేసిన పాపపు కర్మను కూడా అనుభవించాలండి. ఎలా అంటే అతడు రోడ్డు మీద వెళ్తుంటాడు, ఎవ్వరు కూడా ఆ రోడ్డు మీద ఉండరు, కుక్క వెంటబడుతుంటాడు. కుక్క వెంటపడుతూ ఉంది, ఇతడు భయపడతాడు. ఇక కుక్క వచ్చేసింది, నన్ను కరిచింది, ఇక ఈ రోజు నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, ఎన్ని ఇంజెక్షన్లు వేయించుకోవాలో ఏంటో నా పరిస్థితి అని ఎన్నో రకాలైనటువంటి మరి ఆలోచనలతో భయపడుతూ ఉన్నాడు. అలా కుక్క దగ్గరికి వస్తున్న టైంలో ఇంటి ఓనర్ బయటకు వచ్చాడండి. టామీ లోపలికి రా అన్నాడు. అనగానే వెంటనే అది లోపలికి వెళ్ళిపోయింది. ఒక్క క్షణంలో కాలు పట్టి పీకుతుంది అనుకున్నటువంటి కుక్క మరి ఎలా కరవకుండా వెళ్ళిపోయింది? అంటే నువ్వు చేసినటువంటి పాపము ఏం జరిగింది? పాపాన్ని ఎలా భగవంతుడు తీసేశాడు అంటే నేను తీసేలా అనుభవింప చేశాడు. నీకు ఆ కుక్క కరుస్తుందనేటటువంటి భయాన్ని నీకు కల్పించాడు. కానీ కుక్క కాటు వల్ల కలిగేటటువంటి ఇబ్బందిని మాత్రం నువ్వు అనుభవించకుండా ఈశ్వరుడు కాపాడతాడండి. అంటే నిరంతరం భగవంతుడు చెప్పినటువంటి శాస్త్ర విహిత కర్మను ఎవరైతే చేస్తారో వాళ్ళని ఈశ్వరుడు రక్షిస్తాడు. ఇక్కడ దుర్యోధనుడి యందు కూడా కలిగినటువంటి రాజ్యకాంక్ష మరి కోటాను కోట్ల మంది దుర్మార్గులందరినీ కూడా హతమార్చడం కోసం అని చెప్పి కృష్ణ పరమాత్మ దుర్యోధనుడు చేసినటువంటి పాప కర్మలకు ఫలితాన్నిస్తూ ఉన్నాడు. ఆ ఫలితం ఆధారంగానే ఇక్కడ దుర్యోధనుడు చెప్తున్నాడు, ఒకసారి నేను పాండవ సైన్యంలో ఉన్నటువంటి ఎవరెవరైతే గొప్ప వాళ్ళు ఉన్నారో వాళ్ళ గురించి ఒకసారి చెప్తాను, వినండి మీరు. మరి అర్జునుడు భీముడికి సమానమైనటువంటి వాళ్ళు ఉన్నారు. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి అంటే భీముడికి అర్జునుడికి సమానమైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈ సైన్యంలో. గొప్ప శూరులు ఉన్నారు. అంటే ఆయుధ శాస్త్రముల యందు ఆరితేరినటువంటి వాళ్ళని ఏమంటారు అంటే శూరులు అంటారు. మహేశ్వాస అంటే విలుకాండ్రు, గొప్ప వాళ్ళు ఉన్నారు. గొప్ప వాళ్ళైనటువంటి విలుకాండ్రు కూడా ఉన్నారట. అంటే ఎంత గొప్ప వాళ్ళు ఉన్నారంటే అర్జునుడికి భీముడికి సమానమైనటువంటి వాళ్ళు ఇక్కడ పాండవ సైన్యంలో ఉన్నారు. అంటే ఇదే ఆయన యొక్క మొదటి పతనం. అంటే శత్రుపక్షంలో ఉన్నటువంటి వారి యొక్క మరి సామర్థ్యాల పట్ల ఈయనకు ఎంతటి ఆసక్తి ఉంది, ఎంతటి భయం ఉందో అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ అర్జునుడు అంటే భయం, భీముడు అంటే భయం. మరి వీళ్ళిద్దరే ఉన్నారా అంటే వీళ్ళిద్దరితో సమానమైన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారని చెప్తున్నాడు. ఇప్పుడు అర్జునుడు అంటే భయం ఉండేది. ఇప్పుడు అర్జునుడితో పాటు సమానంగా మరి బాణములు వేయటంలో ధనుర్ధారి ఎవరు అంటే కర్ణుడు అని చెప్పేసి ఈయన కర్ణుడికి తన యొక్క సగరాజ్యాన్ని కూడా అర్ధరాజ్యాన్ని కూడా ఇవ్వటం జరిగింది. మరి అర్ధరాజ్యాన్ని ఇచ్చి కర్ణుడు ఉన్నాడు అర్జునుడితో సమానమైన వాడు. కానీ ఎప్పటికీ కూడా అర్జునుడితో కర్ణుడు సమానమైనటువంటి వ్యక్తి కాదండి. ఎందుకు అంటే పుట్టుకతో గొప్ప
సూర్యవంశంలో జన్మించినటువంటి వ్యక్తి, సూర్యుడి యొక్క అంశతో పుట్టినప్పటికీ కూడా మరి దుర్మార్గుడైనటువంటి మరి దుర్యోధనుడి యొక్క అన్నం తిన్నందుకు, దుర్యోధనుడి పక్కన ఉన్నందుకు తాను ఏ ప్రయత్నం చేసినప్పటికీ కూడా దుష్ఫలితాలే తప్ప సత్ఫలితాలు ఇవ్వలేదు. అందుకే మన జీవన విధానం ఎప్పుడైనా సత్పురుషులతో మనం ప్రయాణం చేసేటటువంటి ప్రయత్నం చేయాలి, కానీ దుష్ట సాంగత్యాన్ని మనం చేయకూడదండి. ఇతడు గొప్ప అంశతోనే పుట్టాడు, కానీ మరి అతని యొక్క ప్రారబ్ధం ఎవరి పక్కన చేరవలసి వచ్చింది అంటే దుర్మార్గుడైనటువంటి దుర్యోధనుడి పక్కన చేరవలసి వచ్చింది. మరి ఇక్కడ ఎప్పటికైనా మరి భీముడు ఏమన్నాడు, దుర్యోధనుడి యొక్క తొడలు విరగ్గొడతాను అని చెప్పేసి శపథం కూడా చేశాడు భీముడండి. అంటే భీముడంటే కూడా భయం ఉంది, అర్జునుడంటే భయం ఉంది, భీముడంటే భయం ఉంది. వీళ్ళిద్దరంటే భయం ఉంటే సరిపోయింది, వీళ్లతో పాటు సమానమైనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడండి. యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ. ఇక్కడ మనకు ఆయన చెప్తూ ఉన్నాడు, ఏమంటున్నాడు అంటే దుష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతి భోజశ్చ శైభ్యశ్చ నరపుంగవః యుధామన్యుచ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాచ్చ సర్వ ఏవ మహారథాః. అంటే మహారథులైనటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. మహారథులైనటువంటి వాళ్ళు ఎవరు అనంటే, మహారథి అని ఎవరిని అంటారు అంటే 10,000 మంది ధనుర్ధారులతో మరి ఒక్క వ్యక్తి మాత్రమే యుద్ధం చేయగలిగినటువంటి కెపాసిటీ ఉంటుందట. అంటే 10,000 మందితో ఒకేసారి ఈయన యుద్ధం చేయగలుగుతారు. మళ్ళీ వాళ్ళు కూడా సామాన్యమైనటువంటి వాళ్ళు ఏం కాదండి. మరి వాళ్ళు ధనుర్ధారులు, అంటే ధనస్సును వాడటంలో చాలా గొప్ప వాళ్ళైనటువంటి వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళు 10,000 మంది, మరి 10,000 మందితో సమానమైనటువంటి ఒక వ్యక్తులు ఇక్కడ ఉన్నారట. మరి వాళ్ళను మహారథులు అంటారండి. మహారథులతో పాటుగా ఇక్కడ మనకి అతిరథి అంటారు. అతిరథి అంటే 1000 మంది ధనుర్ధారులతో యుద్ధం చేయగలుగుతారట. మరి 500 మంది ధనుర్ధరులతో యుద్ధం చేయగలిగిన వ్యక్తిని ఏమంటారు అనంటే రథి అంటారండి. మరి అర్ధరథి అనంటే 500 మంది కంటే కూడా తక్కువ మందితో యుద్ధం చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళని అర్ధరథి అంటారండి. అంటే ఇక్కడ దుర్యోధనుడు ఒక్కొక్కరి గురించి చెప్తున్నారు. ఇక్కడున్న వాళ్ళందరి పేర్లు కూడా చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా మహారథులట. అంటే ఒక్కొక్క వ్యక్తి కూడా మరి కౌరవ సైన్యంలో ఉన్నటువంటి 10,000 మంది ధనుర్ధారులను ఒక వ్యక్తి మాత్రమే సంహరించగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తి. మరి ఆ వ్యక్తులందరి పేర్లు చెప్తున్నాడు. యుయుధానో అంటే యుయుధానుడు అనేటటువంటి వ్యక్తి. విరాటశ్చ సాత్యకిచ్చ పరాజిత అంటే అపజయమే తెలియనటువంటి సాత్యకి కూడా ఇక్కడ ఉన్నాడు. దుష్టకేతు అంటే దృష్టకేతు ఎవరు అంటే చేది వంశపు రాజండి. శిశుపాలుడి యొక్క కొడుకుని దృష్టకేతు అంటారు. దృష్టకేతు చేకితానహ అనేటటువంటి వ్యక్తి. తర్వాత మరి కుంతీదేవి యొక్క సోదరులైనటువంటి పురుజిత్, కుంతిభోజుడు అనేటటువంటి వాళ్ళు కూడా మరి ఇక్కడ యుద్ధం చేయడం కోసం పాండవ పక్షంలో నిలబడి ఉన్నారు. తర్వాత కాశ్యచ్చ పరమేశ్వాస అంటే అపజయమే తెలియనటువంటి గొప్ప పరాక్రమం కలిగినటువంటి వ్యక్తి కాశీరాజు అండి. మరి ఆ కాశీరాజు కూడా ఇక్కడ పాండవ సైన్యంలోనే ఉన్నాడనమాట. మరి ఇక్కడ పాండవ సైన్యంలోనే ఉండడం జరిగింది కాబట్టి ఇంకా వీళ్ళే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. పురుజిత్ కుంతిభోజచ్చ శైవ్యచ్చ నరపుంగవ అంటే నరోత్తములలో శ్రేష్ఠుడైనటువంటి వ్యక్తి. అంటే చాలా పౌరుష పరాక్రమాలు కలిగినటువంటి మరి వ్యక్తులు కూడా ఇక్కడ ఉన్నారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. శైవ్యుడు అనేటటువంటి ఆయన చాలా పరాక్రమము కలిగినటువంటి వ్యక్తట. మరి అనేక పరాక్రమములు కలిగినటువంటి వ్యక్తులతో పాటుగా ఇక్కడ సౌభద్రో ద్రౌపదేయాచ్చ సర్వ ఏవ మహారథ అంటున్నారండి. అంటే మరి ఇక్కడ మరి ద్రౌపదీదేవికి కలిగినటువంటి సంతానం కూడా ఇక్కడ ఉన్నారండి. ఉప పాండవులు ఉన్నారు. తర్వాత సుభద్రకు కలిగినటువంటి మరి వాళ్ళ యొక్క కొడుకు కూడా ఇక్కడే ఉన్నాడు.
మరి వీళ్ళందరూ కూడా మరి ఉన్నారు. ఎవరు ఇక్కడ ఉప పాండవులు ఎవరు అనంటే వాళ్ళ పేర్లు ఏంటి అంటే ప్రతివింధ్యుడు, శృతసోముడు, శృతకీర్తి, శతానికుడు, శృతసేనుడు అనేటటువంటి ఉప పాండవులు కూడా ఉన్నారండి. మరి వీళ్ళందరితో పాటు మరి సుభద్ర యొక్క సంతానము కూడా మరి ఆ శత్రుపక్షంలో ఉన్నటువంటి కౌరవ పక్షాన్ని మొత్తంలో సగభాగాన్ని సంహరించినటువంటి మరి వ్యక్తి ఎవరు అనంటే మరి అర్జునుడికి సుభద్రకు కలిగినటువంటి వాళ్ళ యొక్క సంతానం అన్నమాట. అంటే ఇంతమంది కూడా మహారథులైనటువంటి వాళ్ళు ఉన్నారు, గొప్ప పౌరుష పరాక్రమములు కలిగినటువంటి వాళ్ళు ఇక్కడ వీళ్ళందరూ కూడా కూడి ఉన్నారు అంటున్నారు. అంటే ఎంతసేపటికి కూడా బాహ్యంగా ఉన్నటువంటి అంటే వాళ్ళ యొక్క పౌరుష పరాక్రమాలను చూస్తున్నారు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అస్త్రములు శస్త్రములను చూస్తున్నారు, కానీ వాళ్ళ పక్కన ఉన్నటువంటి మరి సర్వేశ్వరుడైనటువంటి కృష్ణ పరమాత్మను మరి వీళ్ళు దర్శనం చేయలేకపోతున్నారు. ఎవరు అంటే ఇక్కడ ద్రోణాచార్యుల వారు కాదండి, ఇక్కడ ఎవరు చూస్తున్నారు అనంటే దుర్యోధనుడు. దుర్యోధనుడికి కేవలం ఆయన ఏమన్నాడు, మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే, యుద్ధము చెయ్యను, కేవలం నేనేం చేస్తాను అంటే రథసారథ్యం మాత్రమే చేస్తాను అన్నప్పుడు అర్జునుడు ఏమంటారు, మీరుంటే చాలు, ఇక మాకు రథసారథ్యం ఒకటి చేస్తే చాలు, ఇక మీరున్నారంటే మాకు విజయము తథ్యము, కాబట్టి ఇక నాకు మీ సైన్యము అవసరం లేదు, మీ అస్త్రములు అవసరం లేదు, మీ శస్త్రములు అవసరం లేదు, మీరు మాత్రమే మాకు కావాలి అంటే మరి దుర్యోధనుడు అర్జునుడు ఇద్దరు ఒకేసారి వెళ్తారు కదండి. మరి ఆ కృష్ణ పరమాత్మను యుద్ధంలో సహాయం చెయ్యమని అడగటానికని వెళ్తారు. అలా వెళ్ళినప్పుడు అర్జునుడికి మొదట అవకాశం రావటం జరుగుతుంది. మరి అర్జునుడు మీరుంటే చాలండి, మాకు ఇక ఎవ్వరూ అవసరం లేదు, మాకు ఏ సైన్యమో అవసరం లేదన్నప్పుడు దుర్యోధనుడు ఊపిరి పీల్చుకుంటాడు. అమ్మయ్య, యుద్ధం చేయనటువంటి కేవలం రథసారథ్యం చేసేటటువంటి కృష్ణుడు మాకెందుకు, అతని యొక్క సైన్యము ఉంటే. అంటే మనమందరం ఏం చేస్తున్నామంటే దేహ సంబంధమైనటువంటి విషయాలలో మనకి ఎన్ని సంపదలు ఉన్నాయి, ఎంతమంది బంధువులు ఉన్నారు, తర్వాత మన చుట్టూ ఉన్నటువంటి ఏవైతే భోగములు ఉన్నాయో ఏ కంటికి కనిపించేటటువంటి విషయాలలో ఉన్న ఆధిక్యతను చూస్తున్నాం తప్ప మరి కంటికి కనిపించకుండా ఉంటూ ఇన్ని వస్తువులను ఇంతమంది ఈ లోకంలో పుట్టినటువంటి 84 లక్షల రకాల ఉపాధులన్నింటినీ నడిపించేటటువంటి సర్వేశ్వరుడిని మనం చూడలేకపోతున్నామండి. మరి పరమాత్మ యొక్క గొప్పతనం ఏంటి అనంటే మరి ఇక్కడ ముండకోపనిషత్తులో చెప్తున్నారు, కస్మిన్నో భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం అంటారు. అంటే ఎవరిని తెలుసుకుంటే ఇక సర్వము తెలిసిపోతుంది అని చెప్పేసి అడగటం జరుగుతుంది ముండకోపనిషత్తులో. దానికి సమాధానం ఏం చెప్పబడుతుంది అనంటే అంతటా ఉన్నటువంటి బ్రహ్మమును తెలుసుకోండి అని చెప్పేసి చెప్పారు. అంటే మరి ఆయన విశ్వమంతటా కూడా వ్యాపించి ఉంటాడు, నాశనము లేనటువంటి వ్యక్తి. మరి తదవ్యయం యద్భూత యోనిం పరిపశ్యంతి ధీరాహ అనుకున్నాం. అంటే అతడు సమస్త ప్రాణులకు ఆది అంతము అయినటువంటి సర్వేశ్వరుడు. ఆయన్ని తెలుసుకుంటే ఇక సర్వము తెలిసినట్టే. ఇక్కడ మనం కంటికి కనిపించేటటువంటి బలగం గురించి ఆలోచిస్తాం, మనకి ఎన్ని సంపదలు ఉన్నాయని ఆలోచిస్తాం, ఎన్ని భోగములు ఉన్నాయని ఆలోచిస్తాం, ఎంతమంది బంధువులు ఉన్నారని ఆలోచిస్తాం, కానీ మరి వీళ్ళందరినీ నడిపించేటటువంటి భగవంతుడు మాత్రం ఒక్కడే. ఆ భగవంతుడు ఒక్కడిని తెలుసుకుంటే మన జన్మ సార్థకతను పొందుతుంది అని చెప్పి మన లోపట ఉన్న రజో తమో గుణాలు మనల్ని తెలుసుకోనివ్వకుండా అడ్డుపడుతూ ఉంటాయి. మన లోపట ఉన్న పరబ్రహ్మము యొక్క శక్తిని మనం పొందాలి అంటే ఇక్కడ మనమందరము కూడా ప్రయత్నపూర్వకంగా సత్కర్మ చేయాలి. ప్రయత్నపూర్వకంగా పరులకు ఉపకారం జరిగేలాగా కర్మ చేసినప్పుడు ఆ కర్మ మనల్ని భగవంతుడి యొక్క ఉనికి తెలుసుకోవడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని పరమాత్మ అందించడం కోసం సద్గురువుని ప్రసాదిస్తారు. ఆ సద్గురువు యొక్క అనుగ్రహము చేత మన లోపట ఉన్నటువంటి పరబ్రహ్మమే కాదు, విశ్వమంతటా వ్యాపించినటువంటి పరబ్రహ్మమును తెలుసుకోవడానికి కావలసినటువంటి స్థితి కలుగుతుందండి. దానికోసం అని చెప్పి పరమాత్మ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోమని మనకు ముండకోపనిషత్తు యందు చెప్తున్నారండి. యథోర్ననాభిః సృజతే గృహ్ణతే చ యథా పృథివ్యాం ఓషధయః సంభవంతి యథా సతః పురుషః కేశలోమాని తథా అక్షరాత్ సంభవతీహ విశ్వం అంటారు.
అంటే ఇక్కడ మనందరికీ ఊర్ణ నాభి అంటే సాలెపురుగు అని తెలుసండి. మరి సాలెపురుగు ఏం చేస్తుంది అంటే ఒక గూడు కట్టుకోవాలి అనంటే తన లోపట్లో నుంచి అంటే తన నోటిలో నుంచే స్రావాన్ని బయటికి తీసి తాను ఇల్లు కట్టుకుంటుంది. ఇల్లు ఎందుకు కట్టుకుంటుంది అంటే ఒక ఇల్లు కట్టేసుకొని అది అందులో ఉంటుందండి. అంటే నివసించడానికి అదేం చేస్తుంది? ప్రయత్నం చేస్తుందండి. తన నోటిలో ఉన్న స్రావాన్ని బయటికి తీస్తుంది. ఇంకా ఆహారాన్ని ఎరను పట్టుకోవడం కోసం కూడా ఇప్పుడు అది గూడల్లుతూ ఉందన్నమాట. అంటే ఇక్కడ ఒక సాలెపురుగు మరి తన నోటి లోపట ఉన్నటువంటి స్రావాన్ని బయటికి తీసుకువచ్చి ఇల్లు కట్టుకుంటుంది. తర్వాత ఇక నాకు ఈ ఇల్లొద్దు, నేను వేరే చోటికి వెళ్ళిపోతాననుకుందనుకోండి, వెంటనే ఏం చేస్తుంది? ఆ దారాన్నంతా కూడా లోపలికి తీసేసుకుంటుందండి. అంటే ఇది సృష్టి చేస్తుంది, మళ్ళీ లోపలికి తీసుకుంటుంది. కారణం ఏంటి అంటే దానికి అవసరమైనప్పుడు తాను నివసించాలి అనుకున్నప్పుడు అంటే తన అవసరము నిమిత్తంగానే ఆ ఇల్లు కట్టుకుంటుంది తప్ప అవసరం లేకుండా చెయ్యట్లేదు. ఇక్కడ భగవంతుడి యొక్క శక్తిని కూడా ఉపనిషత్తు వర్ణిస్తుందండి. ఎలా అంటే భగవంతుడు కూడా సృష్టి చేస్తున్నాడు కదా! ఈ లోకాలన్నింటినీ కూడా సృష్టి చేస్తూ ఉన్నాడు. మరలా సృష్టి చేస్తున్నాడంటే ఆయనకి ఏదైనా ఉద్దేశం ఉందా? ఇప్పుడు వీళ్ళందరినీ సృష్టి చేస్తున్నాను. ఇప్పుడు నేను ఒక 1000 మందికి అన్నదానం పెట్టానండి. అన్నదానం పెట్టినప్పుడు నేను ఒకటి కోరుకుంటున్నాను. భగవంతుడా మీరు నాకేమివ్వాలి అంటే పుణ్యం ఇవ్వండి అని చెప్పేసి కోరుకున్నాననుకోండి. అంటే ఇప్పుడు నేను అంతమందికి భోజనం పెట్టి పుణ్యాన్ని కోరుకుంటున్నాను. లేదు జ్ఞానము తెలుసు, మోక్షం అనేటటువంటి పదం నాకు తెలుసు కాబట్టి నేను ఇంతమందికి భోజనం చేస్తున్నాను. దీనివల్ల చెడు ఫలితము, మంచి ఫలితము రెండూ కూడా నాకు అవసరం లేదు స్వామి. మీరు నన్ను దానం చేయమన్నారు. నేను చేశాను. ఇది నా ధర్మము అని చెప్పేసి చేస్తున్నాను. అంటే ఇక్కడ మనమందరం అర్థం చేసుకోవాలి. ఈశ్వరుడికి సృష్టి చేయడంలో కానివ్వండి, సృష్టిని లయం చేయడంలో కానీ ఏ విధమైనటువంటి కోరిక లేదు. తాను అలా సృష్టి అంతా కూడా విస్తరింపజేస్తున్నాడు. అంటే ఇక్కడ నేను ఇంత సృష్టి చేశాను కదా, వీళ్ళ వల్ల నాకు ఈ ఉపయోగం ఉండాలి అని చెప్పేసి ఆయన కోరుకోవట్లేదు. కేవలం ఒక లీలా మాత్రముగా ఈ సృష్టినంతా చేశారు. కానీ ఇదిగో ఇప్పుడు నేను 84 లక్షల రకాల ఉపాధులను సృష్టి చేస్తున్నాను. ఈ ఉపాధుల వల్ల నాకు ఈ మేలు జరగాలి అని ఈశ్వరుడు ఏదైనా కోరిక కోరుకుంటాడా? ఏ కోరిక కోరుకోడు. అందుకే కృష్ణ పరమాత్మ 8వ అధ్యాయంలో 3వ శ్లోకంలో చెప్తారండి, భూత భావోద్భవకరో కర్మ విసర్గ కర్మ సంహిత అంటారు. అంటే ఏంటంటే భూత భావోద్భవకరో అంటే సమస్త ప్రాణులన్నింటినీ సృష్టి చేస్తున్నారంటే ఆయన ఎలా చేస్తున్నారు? త్యాగపూర్వకమైన క్రియ. విసర్గ అంటే ఏంటంటే త్యాగపూర్వకమైనదండి. అంటే ఏ మాత్రము ఎవరి దగ్గర నుంచి ఏది కావాలనేటటువంటి కోరిక లేకుండా ఆయన కర్మ చేస్తాడు. మనందరికీ కూడా చెప్తున్నారనమాట, మీరందరూ కూడా ఏదైనా ఒక పని చేస్తే ఈ పని చేస్తే నాకెంత లాభం వస్తుంది అని కాకుండా ఈశ్వరుడు నా చేత ఈ పని చేయిస్తున్నాడు అని, నన్ను ఈ పని చెయ్యమని చెప్పాడు, ఇది నా ధర్మం అని మనం పని చెయ్యాలే తప్ప ఒక కర్మ చేసేటప్పుడు అంటే శాస్త్ర విహిత కర్మ అండి. మళ్ళీ ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి. మళ్ళీ మన కుటుంబ ప్రయోజనాల కోసం మనం చేసేటటువంటి కర్మలు శాస్త్ర విహిత కర్మలు కావండి. అంటే కుటుంబ అవసరాల కోసం చేసే కర్మలలో కూడా ధర్మం ఉన్నప్పుడు శాస్త్ర విహిత కర్మ అవుతుంది. కానీ కుటుంబ అవసరాల కోసం ధర్మాన్ని పక్కన పెట్టి చేసే కర్మ శాస్త్ర విహిత కర్మ కాదు. కాబట్టి నువ్వు చేసేటటువంటి శాస్త్ర విహిత కర్మ యందు ఫలితాన్ని కోరుకోకుండా నిష్కామ కర్మ చెయ్యాలి. అంటే ఇక్కడ సాలె పురుగుకు అవసరం ఉంది కాబట్టి సృష్టి చేసుకుంటుంది, అవసరం లేదు అనుకున్నప్పుడు లయం చేసుకుంటుంది. కానీ ఇక్కడ ఈశ్వరుడు ఏం చేస్తున్నాడు? ఏ ఫలితాన్ని కోరుకోకుండానే సృష్టి చేస్తున్నాడు, లయం చేస్తున్నాడు. మనం చేసినటువంటి కర్మలను బట్టి భగవంతుడు మనల్ని లయం చేస్తున్నాడే తప్ప ఆయన కావాలని మన చేత పాపములు చేయించడు, కావాలని మన చేత పుణ్యకర్మలు చేయించడు. మనం త్రిగుణాల మాయలో ఉన్నంత వరకు, త్రిగుణాల మాయ మన మీద ఉన్నప్పుడు ఏ గుణం ఉంటే ఆ గుణంతో ప్రవర్తిస్తామండి. రజోగుణం ఉందనుకోండి, తన దగ్గర ఉన్నది ఎవరికీ ఇవ్వాలనుకోడు. ఒకవేళ ఇచ్చినా తనను పొగడాలి అని కోరుకుంటాడు. అభిసందాయతు ఫలం దంభార్థమపి చైవయత్. అంటే ఆయన ఏం చేస్తాడు? దంభముతో చేస్తాడు. 10 మంది ముందు గొప్పగా అనిపించుకోవడం కోసం కర్మ చేస్తాడు. ఇక ఫలితాన్ని కోరుకుంటూ ఉంటాడు. నేను ఒక పని చేశాను, ఇంతమంది నన్ను పొగిడితే బాగుండు, నాకు శాలువా కప్పితే బాగుండు, మా కుటుంబానికి సంబంధించిన ఫోటో ఫ్లెక్సీ వేస్తే బాగుండు,
ఎంతసేపు ఈ లోకంలో నన్ను ఎంతమంది పొగిడారు అని ఆలోచిస్తుంటాడు. అంతే తప్ప ఈశ్వరుడి యొక్క సేవ కోసం నేను ఈ కర్మ చేశాను అని అనాలి అంటే తనకు ఉండవలసినటువంటి గుణం ఏంటంటే సత్వగుణం. సత్వగుణంలో ఉన్న వ్యక్తి తాను ఏ పని చేసినా ఫలితాన్ని కోరుకోకుండా ఉంటాడు. ఎందుకుంటాడు అంటే సత్వం సత్వవతామహం అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో 10వ అధ్యాయంలో చెప్పారండి. అంటే సత్వగుణము ఎవరిలో అయితే హెచ్చు స్థాయిలో ఉంటుందో వాళ్ళ యందు నేనే ప్రకాశిస్తాను అంటే భగవంతుడు మన లోపల ప్రకాశిస్తున్నాడు అన్నప్పుడు భగవంతుడు కర్మ ఎలా చేస్తారు? భూత భావోద్భవకరో విసర్గ అంటున్నారు. అంటే సృష్టి చేసేటప్పుడు త్యాగపూర్వకమైన కర్మనే చేస్తాడు తప్ప మరి తనకు ఇది కావాలి అని ఫలితాన్ని కోరి చేయకుండా ఉంటాడు. అలా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ప్రయత్నపూర్వకంగా సత్వగుణాన్ని సంపాదించుకోవాలి. అంటే మనకున్న దానిని ఎంతో కొంత పరులకు పంచుతున్నప్పుడు అంటే నీవు ఎవరికైనా ఏదైనా ఇస్తున్నప్పుడు ఈశ్వరుడికే ఇస్తున్నాననేటటువంటి భావనే తప్ప నేను ఒక వ్యక్తికి ఉపకారం చేస్తున్నాననే భావన విడిచిపెట్టాలి. ఒక పక్షికి భోజనం పెడుతున్నాం, ఈశ్వరుడే పక్షి రూపంలో తింటున్నారన్నప్పుడు నువ్వు పెట్టినటువంటి భోజనానికి అత్యధికమైనటువంటి ఫలితం వస్తుంది. మా ఇంటి ముందుకు ఎవరో వచ్చారండి, వాళ్ళకి భోజనం పెట్టాను అంటే మీరు ఒక వ్యక్తికి భోజనం పెట్టారు అంతే. ఈశ్వరుడే ఆ వ్యక్తి రూపంలో వచ్చి నేను పెట్టేటటువంటి ప్రసాదాన్ని తీసుకున్నారనండి. ఇప్పుడు ఏమవుతుంది? నీ యొక్క మనస్సు యందు ఉన్నటువంటి భావన అదేమవుతుంది అనంటే గొప్పదైనటువంటి ఫలితాన్ని ఇస్తుందండి. అందుకే భగవంతుడు అంటున్నారు నీ మనస్సులో ఉన్న ఆలోచనల ప్రకారంగానే నీకు ఫలితాలు వస్తాయి. నువ్వు ఒక 1000 మందికి భోజనం పెట్టి నీ మనసులో సరైన ఆలోచన లేదనుకోండి, దానివల్ల ప్రయోజనాన్ని పొందవు. ఇప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడంటే మనం ఒక కర్మ చేసినప్పుడు వెంటనే మన మనసులో కదిలినటువంటి ఆలోచనను గమనిస్తాడండి. ఇప్పుడు ఎవరో మన ఇంటికి వచ్చారండి, వస్తే ఏదో చందాలు రాస్తున్నా అన్నారు, అందరితో పాటు 10,000 రాశారండి. 10,000 రాస్తే ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఇచ్చిన డబ్బు 10,000. ఇప్పుడు ఈ 10,000కు సంబంధించి నీ మనసులో కదిలే ఆలోచన ఏంటి అని లోపల కూర్చొని నీ మనసులో ఉన్న ఆలోచన వింటాడు. అయ్యో పొద్దున్నే 10,000 పోగొట్టుకోవాల్సి వచ్చింది, మన ఇంటికి 4 పెద్ద మనుషులు వచ్చినప్పుడే మరి వీళ్ళు కూడా అదే సమయానికి వచ్చారు, వీళ్ళు లేనప్పుడు గనక వాళ్ళు వచ్చుంటే ఏదో ఒక 2,000 3,000 ఇచ్చి ఉండేవాళ్ళం. మరి ఆ పెద్ద మనుషులందరూ కూడా ఆల్రెడీ 20,000 30,000 ఇచ్చి ఉన్నారు, మేము కనీసం 10,000 కూడా ఇవ్వకపోతే ఇంత పిసినారి వాళ్ళు అనుకుంటారో ఏమో, మరి సమాజంలో మాకున్న విలువ తగ్గుతుందో ఏమో అని మరి మేమేం చేసాం? 10,000 ఇచ్చాం. అంటే ఇదంతా మన మనసులో జరుగుతుందండి, బయటికేం అనట్లేదు, ఎవరితో అనట్లేదు. కానీ భగవంతుడు ఏమంటున్నారు? ఇప్పుడు మీరు ఇచ్చిన డబ్బుకు తగిన ఫలితం ఇవ్వాలా, లేకపోతే అంతకంటే హెచ్చు స్థాయిలో ఫలితం ఇవ్వాలా, లేకపోతే ఇచ్చిన దానికి ఫలితము లేకుండా చెయ్యాలా అనేది ఎవరు నిర్ణయిస్తున్నారు? నీ యొక్క మనసులో కదిలేటటువంటి ఆలోచనయే. కాబట్టి మన ఆలోచన పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా మనం ఏదైనా ఒకటి ఇచ్చేసాము అంటే దాని గురించిన ఆలోచన మనం సత్పురుషులతో కలిసి తిరుగుతున్నప్పుడు సత్పురుషుల యొక్క అంటే వాళ్ళు చేసేటటువంటి కర్మలను మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తుంటారో ప్రతిక్షణం గమనిస్తూ ఉన్నప్పుడు సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలితత్వం, నిశ్చలితత్వే జీవన్ముక్తి అని భజగోవిందంలో శంకరాచార్యుల వారు మాట్లాడతారు. సత్పురుషుల పక్కనే మనం తిరుగుతున్నాం అనుకోండి, అంటే వాళ్ళతో కలిసి స్నేహం చేస్తూ ఉన్నాం, వాళ్ళతో ఉంటున్నప్పుడు సత్సంగత్వే నిస్సంగత్వం అంటే అనవసరమైన వస్తువుల పట్ల వ్యామోహము తగ్గుతుందట మనకు తెలియకుండానే. వాళ్ళతో కలిసి తిరుగుతుంటాం, వాళ్ళకున్నటువంటి సాధారణమైన జీవితాన్ని చూస్తామండి. ఇప్పుడు మనకున్న వస్తువుల కంటే అధికంగా వస్తువులున్న ఇంటికి వెళ్ళామనుకోండి, ఇప్పుడు మన ఆలోచనలన్నీ ఎటుగా వెళ్తాయి? వీళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సోఫా చాలా బాగుంది, మన ఇంట్లో కూడా సరిపోతుంది, మన ఇంట్లో ఆ సోఫా అందంగా లేదు, ఇప్పుడు ఇలాంటి సోఫా తీసుకుందాం. ఇప్పుడు ఏమైందండి? ఆ సోఫా కొనాలి అంటే నీ ఇంట్లో ఉన్న సోఫా ఒక సుమారు 30,000 అనుకోండి, వాళ్ళ ఇంట్లో ఉన్న సోఫా 1,00,000 రూపాయలు అయిందన్నారు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? 1,00,000 రూపాయల సోఫా కొనడం కోసం నీ అడుగులు పడుతున్నాయా లేదా? అంటే మోహం వైపు పరిగెడుతూ ఉన్నావు. నశించిపోయేటటువంటి విషయాల కోసం తాపత్రయం పెరుగుతుందండి.
అలా కాకుండా ఇప్పుడు సత్పురుషులు అంటున్నామంటే వస్తువులు విషయాల పట్ల ఆసక్తి తక్కువగా ఉంటుందండి. వాళ్ళకు ఉండేటటువంటి 4 కుర్చీలనైనా వాళ్ళు చాలా జాగ్రత్తగా వాడుకుంటారు. అసలు కొంతమంది ఇళ్లలోకి వెళ్తే అసలు వాళ్ళ ఇంట్లో ఏ వస్తువులు లేకపోయినప్పటికీ ఇంట్లో ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళ ఇంట్లో నేల మీద కూర్చున్నా చాలు, వాళ్ళు కుర్చీ ఇచ్చినా కూర్చోబుద్ధి కాదు. ఆ నేల బావుందండి, పర్వాలేదు, మాకు అలవాటే అంటారు. ఎందుకు? ఆ ఇంట్లో ఉన్న ప్రశాంతతకి. అంటే సత్పురుషుల యొక్క సాంగత్యము, నిస్సంగత్వము అంటే వస్తువుల పట్ల ఉన్నటువంటి వ్యామోహాన్ని తగ్గిస్తుంది. వాళ్ళింట్లో ఉన్నటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణము, వాళ్ళ ఆ వస్తువుల పట్ల ఏమాత్రము వ్యామోహం లేకుండా వాళ్ళెప్పుడూ భగవంతుడికి సంబంధించినటువంటి ఆ సమాలోచనలు చేస్తూ ఉన్నప్పుడు వాటన్నింటిని మనం గమనిస్తుంటాం మనకు తెలియకుండానే. ఇప్పుడు మన ఇంట్లో ఇంత లగ్జరీగా 30,000 రూపాయల సోఫా అవసరమా? చూడు, వాళ్ళింట్లో 4 కుర్చీలున్నాయి. ఆ 4 కుర్చీలు ఉన్నా కూర్చునే వాళ్ళే లేరు. అందరూ నేల మీద కూర్చునే వాళ్ళే. నేల మీద కూర్చొనే పరమ సంతోషాన్ని పొందుతున్నారు. మనింట్లో ఎందుకు ఇంత ప్రశాంతత ఉండదు? మన ఇంట్లో ఇన్ని వస్తువులున్నాయి. ఏది ప్రశాంతత? వచ్చిన వాళ్ళని గౌరవంగా సోఫాలో కూర్చోబెడుతున్నాం. కానీ ఎవ్వరితో మనసు విప్పి మాట్లాడలేకపోతున్నాం. ఇలా అనుకున్నప్పుడు మన ఆలోచన తీరు మారిపోతుంది కదండి. అందుకే శంకరాచార్యులు వారేమంటున్నారు? సత్సంగత్వే నిస్సంగత్వం. సత్పురుషులతో మీరు కలిసి ఉంటున్నందుకు మీకు వస్తువుల పట్ల వ్యామోహం తగ్గుతుంది. నిస్సంగత్వే నిర్మోహత్వం. అంటే ఇక్కడ నీకేమవుతుంది? మోహము లేకుండా పోతుంది. ఆసక్తి లేకుంటేనే కదండి మోహము లేదు. ఇప్పుడు ఒక వస్తువును చూడగానే అనుభవించాలి అని కలిగిందనుకోండి, అంటే నీకు ఆ వస్తువు పట్ల ఆసక్తి కలిగింది. ఆ ఆసక్తి నిన్ను ఆ వస్తువును అనుభవించే వరకు తీసుకెళ్ళింది. ఇప్పుడు ఆసక్తి తగ్గింది, వస్తువుల పట్ల ఆసక్తి తగ్గింది అంటే వాటి పట్ల మోహము లేదు. నిర్మోహత్వే నిశ్చలితత్వం. ఇంతకు ముందు ఏ వస్తువును చూసినా మనం ఇంట్లో పెట్టుకోవాలి అనుకున్నాం, అవసరం ఉన్నా లేకపోయినా. ఇప్పుడు మాత్రం ఉన్న వస్తువులను ఎలా తగ్గిద్దామా అని ఆలోచిస్తూ ఉంటాం. అంటే ఎంతసేపు భగవంతుడి యొక్క జ్ఞానము, భగవంతుడు చెప్పినటువంటి శాస్త్ర విహిత కర్మ చేస్తూ, పుణ్యకర్మలు చేస్తూ, తనను తాను బంధము నుండి విడిపించుకోవడం కోసం నిరంతరం ప్రయత్నం చేయాలి అంటే సత్పురుషుల యొక్క సాంగత్యం ఉండాలి. నిశ్చలితత్వే జీవన్ముక్తి. అంటే నువ్వు జీవన్ముక్తుడవు కావాలి అంటే దేహబంధములో నుంచి విడిపడాలి. విద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయాః క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. అంటే జీవన్ముక్తులంటే గ్రంథి భేదనం జరుగుతుందండి. బ్రహ్మ గ్రంథి భేదనం జరుగుతుందన్నమాట. బ్రహ్మ గ్రంథి, రుద్ర గ్రంథి, తర్వాత విష్ణు గ్రంథి ఉంటాయండి. అంటే ఆధారము, స్వాదిష్టానికి రెండింటికి కూడా బ్రహ్మ గ్రంథి ఉంటుంది. మరి మణిపూరకమునందు విష్ణు గ్రంథి ఉంటుంది. ఆజ్ఞాచక్రం యందు మరి రుద్ర గ్రంథి ఉంటుందండి. ఈ గ్రంథి భేదనాలు జరుగుతాయన్నమాట. గ్రంథి భేదనం జరిగినప్పుడు విద్యతే హృదయ గ్రంథి మరి ఛిద్యంతే సర్వ సంశయా. అంటే నీ మనసులో కలిగిన ప్రతి సందేహము విడిపడుతుందండి. మనకిప్పుడు మన మనసండి ఒక ప్రశ్నకు సంబంధించి 36,000 విధాలుగా ఆలోచిస్తుందట. మరి ఇప్పుడు మన మనసుకు ఎంత జ్ఞానం ఉండి ఎన్ని సమాధానాలు చెప్తే మాత్రం మన మనసు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తామండి. ఇప్పుడు జ్ఞానవంతులండి, వీళ్ళకి శాస్త్రం మొత్తం తెలుసు, వీళ్ళ మనసుకు కలిగిన ప్రతి సందేహము తీరుతుందా అంటే తీరదండి. ఎందుకు అంటే ఒక ప్రశ్నకు సంబంధించి 36,000 విధాలుగా ప్రశ్నిస్తుందట. అంటే సాధారణమైనటువంటి జ్ఞానం కలిగిన వారికి యొక్క మనసు ఏదో కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. అయ్యో మేము వీటికి సమాధానం చెప్పలేకపోతున్నాం అంటారు. జ్ఞానం పెరుగుతున్న కొద్దీ అంతకంటే జటిలమైనటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. లోపట ఉన్నటువంటి పరమాత్మ యొక్క శక్తి మనకు అందితే తప్ప మన మనసు యొక్క ప్రశ్నకు సమాధానాలు చెప్పడం అనేది కుదరదు. ఎప్పుడైతే మనం సత్కర్మలు చేస్తూ భగవంతుణ్ణి మెప్పిస్తామో అప్పుడు గ్రంథి భేదనం జరిగినప్పుడు ఇక నీకున్న సమస్త సంశయాలు పోతాయి. క్షీయంతే చాస్య కర్మాని. నీ యొక్క సమస్త కర్మలన్నీ కూడా నశించిపోతాయి. తస్మిన్ దృష్టే పరావరే. అంటే ఆత్మానుభవం కలగటం. ఆత్మ సాక్షాత్కారం అంటే అనుభవించడం అండి. ఇప్పుడు ఒక పండుని చూసాము, పండు నా దగ్గరికి వచ్చిందండి. ఆ పండుని తిన్నప్పుడు నేను సంతోషిస్తాను, కానీ పండుని ఇంట్లో పెట్టుకొని రోజు ఎదురుగా చూస్తుంటే నా కోరిక తీరుతుందా? పండు తిన్నప్పుడే కదా. ఆత్మ సాక్షాత్కారము అంటే అనుభూతి పొందాలి. ఆత్మానుభూతిని పొందినప్పుడు ఇక నీకు ఏ వస్తువు పట్ల కూడా వ్యామోహం లేకుండా ఉంటుందండి.
అంటే మన లోపట ఉన్నటువంటి బ్రహ్మానుభవాన్ని మనం పొందుతున్నప్పుడు ఇక దేని పట్ల వ్యామోహం ఉండదు. కాబట్టి ఇక్కడ ముండకోపనిషత్తు యందు చెప్తూ ఉన్నారు, ఏమంటున్నారు, భగవంతుడికి ఏ కోరిక కూడా లేదు సృష్టి చేయడానికి. తర్వాత యథా పృథివ్యాం ఓషధయ సంభవంతి, భూమి నుండి రకరకాలైనటువంటి ఓషధులన్నీ కూడా పుడుతూ ఉంటాయి. మరి భూమి నుంచి రకరకాల ఓషధులు పుడుతున్నాయి. మరి భూమి యొక్క పరిస్థితి ఏంటండి? భూమి జడమైనది అని మనం తెలుసుకున్నాం. ఎక్కడ అంటే భగవద్గీతలో 7వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్తారండి. 4వ శ్లోకం, భూమిరాపో నలో వాయు కం మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టదా, అపరా ప్రకృతి జడమైనది అని చెప్పారు. చెప్పిన వాటిలలో పంచభూతముల గురించి చెప్పారు. అహంకారము, మనస్సు, బుద్ధి ఇవన్నీ జడమైనవి, చైతన్యవంతమైనవి కావు. అంటే జడమైనటువంటి వాటిలో నుంచి ఓషధులన్నీ కూడా పుడుతున్నాయి. మరి భగవంతుడు చైతన్యవంతుడా లేకపోతే జడమైన వాడా అంటే ఖచ్చితంగా చైతన్యవంతం. కాబట్టి ఇప్పుడు భూమి కంటే కూడా అధికుడండి. ఇక్కడ సాలెపురుగు సృష్టి చేస్తుంది, తన లోపటి నుంచి స్రావాన్ని తీసి మళ్ళీ లోపలికి తీసుకుంటుందంటే అవసరం నిమిత్తం. ఈశ్వరుడు సృష్టి చేస్తున్నాడు అంటే తన యొక్క అవసరం ఏమీ లేదు. మరి అతను లీలామాత్రంగా సృష్టి చేస్తున్నాడు, కానీ అతడు ఏది కూడా ఉద్దేశించి చేయటం లేదు. ఇక్కడ భూమి జడమైనది, భగవంతుడు చైతన్యవంతుడు. కాబట్టి ఇక్కడ భూమితో సరిపోలడు అంటే ఈశ్వరుడి యొక్క గొప్పతనం చెప్తున్నారండి. ఇంకా యథాసత పురుష కేశలోమా అని అంటున్నారు. అంటే మరి సజీవంగా ఉన్నటువంటి ప్రాణుల నుండి వెంట్రుకలన్నీ కూడా పుడుతూ ఉంటాయండి. సజీవంగా ఉన్నటువంటి మనిషి గురించి మాట్లాడారు. మరి ఇతని యొక్క ప్రమేయం అంటే మన యొక్క ప్రమేయం ఏమైనా ఉంటుందా? మన జుట్టు పెరగడానికి, గోర్లు పెరగడానికి మన ప్రమేయం ఏమీ లేకుండానే జుట్టు పెరుగుతుంది. ఎవరినైనా సమాధి చేస్తే కొద్ది రోజుల తర్వాత మనం చూస్తే గనక మళ్ళీ వారి యొక్క గోర్లు, వెంట్రుకలు పెరుగుతాయట. అంటే అవి పెరుగుతూ ఉన్నాయి అంటే ఇక్కడ మన యొక్క ప్రమేయం ఏమీ లేకుండానే జరుగుతుంది. శరీరంలో ఈశ్వరుడు ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా జరుగుతూనే ఉంటుంది. అంటే తన యొక్క ప్రమేయం లేకుండానే జరుగుతుంది. మరి ఇక్కడ ఈశ్వరుడు ఏం చేస్తూ ఉన్నాడు? అనుక్షణం చైతన్య స్వరూపంగా ఉండి మరి సృష్టి అంతా కూడా చేస్తూ ఉన్నాడు. అంటే భూమి జడమైనది, ఈశ్వరుడు చైతన్య స్వరూపుడు. మరి మనిషి చైతన్యవంతుడైనప్పటికీ కూడా తన ప్రమేయం లేకుండానే జరిగేటటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. అంటే వీటన్నింటికి సృష్టి, స్థితి, లయకర్త ఎవరు అంటే ఈశ్వరుడు అనే సత్యం తెలుసుకోండి అంటున్నాడు. తథా అక్షరాత్ సంభవతీహ విశ్వం అన్నారు. ఈ జగత్తంతా కూడా అక్షర పురుషుడైన అంటే నాశనము లేనటువంటి పరమ పురుషుడైనటువంటి ఈశ్వరుడి ద్వారానే ఈ లోకమంతా కూడా సృష్టింపబడుతుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట. అంటే ఇక్కడ నశించిపోయేటటువంటి విషయాలలో కూడా సృష్టి, లయం జరుగుతుంది. ఇక్కడ సాలెపురుగు నుంచి సృష్టి జరుగుతుంది, లయం జరుగుతుంది. కానీ అది అవసరం నిమిత్తం చేసుకుంటుంది. ఈశ్వరుడు మాత్రం మరి భగవంతుడు ఏం చేస్తున్నాడు? ఈశ్వర స్వరూపంగా ఉండి మరి లోకాలన్నింటినీ కూడా పుట్టిస్తున్నాడు, లయం చేస్తున్నారంటే మరి పుట్టించినటువంటి ప్రాణుల యొక్క కర్మలను బట్టి భగవంతుడు ఏం చేస్తున్నాడు? సృష్టి చేస్తున్నాడు, లయం చేస్తున్నాడు. నాశనము లేనటువంటి పరమ పురుషుడి చేతనే ఈ జగత్తంతా కూడా వ్యాపించి ఉంది అని చెప్పేసి మరి ఇక్కడ మనకు ఉపనిషత్తు ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నామండి. అంటే మన లోపట ఉన్నటువంటి బ్రహ్మము యొక్క గొప్పతనం తెలిసినప్పుడు మాత్రమే ఆయన కోసం ఎందుకు ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఒక వ్యక్తి ఏదైనా ఒక వస్తువు కోసం ప్రయత్నం చేస్తున్నాడంటే ఆ వస్తువు యొక్క గొప్పతనం తెలిసినప్పుడు ఆ వస్తువు కోసం ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ వస్తువులో ఏ ప్రయోజనం లేదు అంటే ఎవరైనా ప్రయత్నం చేస్తారా? ఎందుకు తెలుసుకోవాలి మనం? ఉపనిషత్తుల యందు చెప్పబడినటువంటి ఆ సత్యాలన్నీ ఎందుకు తెలుసుకోవాలి అంటే ఉపనిషత్తులు ప్రతిపాదించినటువంటి జ్ఞానం ఏంటి అంటే ఈశ్వరుడే సమస్తమునకు సృష్టికర్త. అంటే ఉపనిషత్తుల ద్వారా తెలుసుకోబడేటటువంటి సత్యం ఏంటి అంటే విశ్వమంతటా ఈశ్వరుడు ఉన్నాడనేటటువంటి జ్ఞానమే జ్ఞానము. జ్ఞానం ఉంది, జ్ఞానము లేదు అంటే ఈ జగత్తంతా ఈశ్వరుడే వ్యాపించి ఉన్నారు అనటం జ్ఞానము. అజ్ఞానం అంటే ఏంటంటే ఈ దేహమే నేను అనుకుంటూ మనం కంటికి కనిపించే విషయాలలో ఇది వేరు అది వేరు అంటూ
మన యొక్క జీవనాన్ని గడుపుతూ ఉంటామండి. అందుకే ఇక్కడ మనమందరం కూడా తెలుసుకోవలసినటువంటి ఆ సత్యము ఏమిటి అనంటే, మరి భగవంతుణ్ణి తెలుసుకుంటున్నప్పుడు మన లోపట ఉన్నటువంటి అజ్ఞానం ఏమైనా నశించిపోతుందా లేదా అని చెప్పి ఎవరికి వాళ్ళు పరిశీలన చేసుకోవాలి. ధర్మరాజు కూడా ఒకసారి తీర్థయాత్ర చేద్దాం అనుకున్నారట తన సోదరులతో కలిసి. ఇంకా అనేక మంది, ఈయన ఎక్కడికైనా తీర్థయాత్రకు వెళ్ళాడనుకోండి, ఈయన వెంట చాలా మంది బ్రాహ్మణోత్తములు కూడా ఇతని వెంట వస్తారటండి. ఇక అన్నదమ్ములు, తర్వాత మరి ఆయన వెంట వచ్చేటటువంటి అనేక మంది ఋత్వికులు అందరితో కలిసి తీర్థయాత్ర వెళ్దాం అనుకున్నప్పుడు కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి, మీరు కూడా మా వెంట వస్తే చాలా సంతోషంగా ఉంటుందండి. ఎందుకంటే మీరున్నటువంటి ఈ యాత్ర చాలా గొప్పగా నడుస్తుంది, మీరుంటే మాకు పరమ ప్రీతి అని చెప్పి కృష్ణ పరమాత్మని అడిగారట. అడిగితే కృష్ణ పరమాత్మ, లేదు నాకు చాలా పనులున్నాయి, మరి మీరైతే వెళ్ళిరండి అంటే, లేదు స్వామి మీరు రావాల్సిందే అన్నారట. అంటే అప్పుడు కృష్ణ పరమాత్మ, నా ప్రతినిధిగా నేను ఒక సొరకాయ ఇస్తాను, ఈ సొరకాయని తీసుకెళ్లి మీరు వెళ్ళినటువంటి ప్రతి ప్రదేశంలో స్నానం చేయించండి, మీరు దర్శనం చేసినటువంటి దేవతామూర్తులన్నీ దర్శనం చేయించండి, తర్వాత మళ్ళీ ఇంటికి తీసుకురండి, నా ప్రతినిధిని నాకు అప్పచెప్పండి అన్నారట. అంటే సరే అని చెప్పేసి మరి ధర్మరాజు ఆ సొరకాయని తన తల మీద పెట్టుకొని, కృష్ణ పరమాత్మే తన వెంట వస్తున్నారని భావన చేశారు కాబట్టి కృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి సొరకాయ సాక్షాత్తు ఈశ్వరుడే అనే భావన చేత సొరకాయని తన తల మీద పెట్టుకొని తీసుకెళ్లి ఎక్కడ తీర్థయాత్రకు వెళ్తే తీర్థములందు స్నానం ఆయన చేయడం, సొరకాయకు చేయించడం, ఆయన దర్శనం చేసినటువంటి దేవతామూర్తులన్నింటికీ సొరకాయకు కూడా దర్శనం చేయించి ఇక తీర్థయాత్ర ముగించుకొని వచ్చేటప్పుడు ఏమవుతుంది అంటే, ఆ పూర్వకాలంలో తీర్థయాత్ర చేసి వస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి, ఈయన రాజుగారి కదండి, ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ కూడా అన్న సమారాధన జరుగుతుంది, అంటే అన్నదానం జరుగుతుందట. మరి వీళ్ళు ఊళ్ళోకి వస్తున్నారు కాబట్టి వెంటనే ఆ వార్త అందింది, అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయిస్తూ ఉన్నారు. ఇప్పుడు ధర్మరాజు వచ్చారు కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చి, కృష్ణ ఇదిగోండి మీ ప్రతినిధిని మీకు అప్పచెప్తున్నాము అని చెప్పి సొరకాయ చేతిలో పెట్టారట. పెట్టగానే కృష్ణ పరమాత్మ అన్నారట, ఈ సొరకాయని వండించి అందరికీ కూడా వడ్డన చేయండి అన్నారట. ఇన్ని తీర్థయాత్రలు చేసి వచ్చినటువంటి సొరకాయ ఎంత అద్భుతంగా ఉంటుందో అని చెప్పేసి దానిని ఏం చేశారు, కూర చేయించారు. ఇప్పుడు ఆ కూర తిన్న వాళ్ళందరూ కూడా మరి చేదుగా ఉంది అంటున్నారట. మరి చేదుగా ఉంది అని అంటున్నప్పుడు ఈ ధర్మరాజు వచ్చి అడిగాడట, ఏంటి కృష్ణ నీకు ముందే తెలుసు కదా ఈ సొరకాయ చేదు సొరకాయ అని చెప్పి, మరి ఎందుకు స్వామి, మరి మీరు మాతో ఎంత దూరం తీర్థయాత్రలు చేయించారు, ఇవాళ రాగానే అందరికీ అతిథులుగా వచ్చినటువంటి వాళ్ళందరికీ అన్న సమారాధనలో అందరికీ కూడా ఈ సొరకాయ కూర వడ్డిస్తే వాళ్ళందరూ కూడా ఎంత ఇబ్బంది పడ్డారో తెలుసా నీకు అంటే కృష్ణ పరమాత్మ మాట్లాడారట. అంటే మనం జ్ఞానం తెలుసుకోవడం కోసం అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం కదా, తీర్థయాత్రలకు వెళ్ళటం వల్ల ఏం జరగాలి అంటే, నీ హృదయమునందు ఉన్నటువంటి మాలిన్యాన్ని పోగొట్టుకోవడానికి నువ్వు తీర్థయాత్రలు చెయ్యాలే తప్ప, ఏదో సరదాగా వెళ్ళాము, ఇవాళ ఉదాహరణకి తిరుపతి వెళ్ళామనుకోండి, ఇవాళ ఈసారి మేము తిరుపతి వెళ్తే 4 సార్లు దర్శనం చేసుకొని వచ్చామండి అంటారు. మీరు అనుకుంటే దర్శనం జరిగిందా? ఈశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తే ఈశ్వరుడు మిమ్మల్ని 4 సార్లు దేవాలయానికి వెళ్ళేలాగా, దర్శనం కలిగేలాగా ఆయన అనుగ్రహం ఉందా అనేది తెలుసుకోవాలి. మనమేమంటాం, ఊరికి వెళ్ళొచ్చి మేము ఈసారి వారం రోజులు తిరుపతిలో ఉన్నామండి, 4 సార్లు దర్శనం చేసుకున్నాము అంటారు. ఈశ్వరుడు మాకు ఈ దర్శనాన్ని ఇచ్చారు అన్నప్పుడు నీ హృదయమునందు ఉన్నటువంటి మాలిన్యము కరిగిపోయి ఈశ్వరుడి యొక్క ప్రతిబింబం అందులో ప్రకాశిస్తుందండి. అంటే ఇక్కడ సొరకాయ మరి ఎన్ని క్షేత్రములు తిరిగినప్పటికీ కూడా తన యొక్క చేదును పోగొట్టుకోలేకపోయింది. కృష్ణుడు అదే చెప్తున్నాడు, నాకు తెలుసు నేను ముందే చేదు సొరకాయ మీకు ఇచ్చి పంపించాను. అంటే చేదు సొరకాయ ఎందుకు పంపించాను, ఇన్ని తీర్థయాత్రలు తిరిగితే మాత్రం సొరకాయలో ఉన్న చేదు పోయిందా? అదే విధంగా భగవంతుడు విశ్వమంతటా వ్యాపించి ఉన్నాడనే సత్యం తెలుసుకోకుండా ఎన్ని తీర్థయాత్రలు తిరిగితే మాత్రం ఏం ప్రయోజనము? విశ్వమంతటా అణువణువున వ్యాపించి ఉన్నటువంటి భగవంతుణ్ణి తెలుసుకోండి. ఆ భగవంతుణ్ణి అణువణువున చూస్తూ మీ యొక్క శక్తిని పెంచుకునేటటువంటి ప్రయత్నంగా తీర్థయాత్రలకు వెళ్ళి తీర్థముల యందు స్నానం చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? మా పాపములు, మేము తెలిసి తెలియక చేసిన పాపములన్నీ పోగొట్టుకోవడం కోసం అని చెప్పి
మేము ఈ తీర్థంలో స్నానం చేస్తున్నామని పరమ పవిత్రమైనటువంటి భావన చేత ఆ నీటిలో మనం స్నానం చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ మన కల్మషాలన్నీ కూడా ఈశ్వరుడు కడుగుతారు. ఇప్పుడు మనం ఒక తీర్థం దగ్గరికి వెళ్తాం. మనం చేసిన పాపాలన్నీ నీళ్ళల్లో మునగగానే పోతాయా అంటే, ఇప్పుడు నువ్వు తీర్థయాత్ర చేయడం వల్ల ఏం ప్రయోజనం అండి? ఒక దేవతామూర్తిని దర్శనం చేశాము. ఆ దేవతామూర్తి యందు నిక్షిప్తమై ఉన్నటువంటి ఆ శక్తిని మనం పొందాలి అంటే ఆ దేవత పట్ల నీకు ఏముండాలి? సహృదయమైనటువంటి భావన ఉండాలి. ఈ సాక్షాత్తు ఈశ్వరుడే ఈ రూపంలో ఉన్నారనే సత్యం తెలియాలి. అంటే అంతటా ఉన్న బ్రహ్మమును తెలుసుకోకుండా నువ్వు ఎన్ని తీర్థయాత్రలను చేస్తే మాత్రం ఏం ప్రయోజనం అనేటటువంటి విషయాన్ని ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అంటే భగవంతుడు అణువణువునా ఉన్నారు. సర్వభూత హితే రతః. సమస్త ప్రాణులలో ఉన్నటువంటి భగవంతుణ్ణి చూడటం రాకుండా మనం ఎన్ని తీర్థయాత్రలను చేసినప్పటికీ కూడా ప్రయోజనం ఏమిటి? అంతటా ఉన్నటువంటి భగవంతుణ్ణి తెలుసుకోండి. ఆ భగవంతుణ్ణి పొందడం కోసం అని చెప్పేసి మనం ఏం చేయాలి? తీర్థయాత్రలను చేసి అక్కడ మన యొక్క శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఆయా ఇప్పుడు తీర్థయాత్రలు అంటేనే శక్తిని పెంచుకునేటటువంటి కేంద్రాలండి. అంటే మన లోపట ఉన్నటువంటి మాలిన్యమంతా కరిగిపోవాలి అంటే దైవ సన్నిధిలో మనం కాసేపు ధ్యానము చేయడము ద్వారా, భగవంతుని యొక్క నామము స్మరణ చేయడం ద్వారా అత్యధికమైన ఫలితాన్ని పొంది భగవంతుణ్ణి తెలుసుకోవడానికి అడ్డుగా ఉన్నటువంటి దేహబంధాల నుండి విడుదల పొందడానికి అణువణువున భగవంతుడి యొక్క జ్ఞానాన్ని మన యందు నిక్షిప్తం చేసుకోవడం కోసం ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చెయ్యాలే తప్ప కేవలం తీర్థయాత్రలు చేసినంత మాత్రాన మీ హృదయమునందు ఉన్న మాలిన్యం పోదు. భగవంతుడి యొక్క జ్ఞానమే సర్వశ్రేష్టవంతమైనది అని చెప్తున్నారు. అంటే ఈశ్వరుడు అంతటా ఉన్నారని ప్రతి ప్రాణి పట్ల కూడా మనము హితము కలిగి అంటే వాటికి హితము కలిగించేలాగా ప్రతి ప్రాణికి పట్ల మనము సహృదయ భావన కలిగి ఉన్నప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహం పొందుతారు అంటున్నారు. అంటే భగవంతుడి యొక్క జ్ఞానాన్ని అణువణువున దర్శనం చేస్తూ మీరు చేసేటటువంటి తీర్థయాత్ర మీకు ప్రయోజనాన్ని ఇస్తుందే కానీ భగవంతుడు ఎక్కడున్నాడో తెలియకుండా కేవలం విగ్రహాలలో మాత్రమే భగవంతుడు ఉన్నాడు, తీర్థములలో స్నానం చేస్తే పుణ్యం వస్తుందని చేసేటటువంటి యాత్రల వల్ల మనకు కలిగేటటువంటి ప్రయోజనము చాలా అల్పమైనది అనే మాట చెప్పడానికే శ్రీకృష్ణ పరమాత్మ సొరకాయనిచ్చి పంపించాడు, చేదు సొరకాయని. కాబట్టి ఇక్కడ భగవంతుడు ప్రతి ఒక్కరికి చెప్తున్నారు, విశ్వమంతటా వ్యాపించి ఉన్నటువంటి ఈశ్వరుడి యొక్క జ్ఞానం ఉన్నప్పుడే మనము జన్మ బంధంలో నుంచి విడిపడటానికి కావలసినటువంటి స్థితి కలుగుతుంది. కాబట్టి ఇక్కడ దుర్యోధనుడికి ఆ పరిస్థితి లేదు. కాబట్టి దుర్యోధనుడు శత్రుపక్షంలో ఉన్నటువంటి మరి సైన్యం యొక్క గొప్పతనాన్ని తన గురువైనటువంటి ద్రోణాచార్యుల వారికి చెప్తూ మరి ఇక ద్రోణాచార్యుల వారికి జాగ్రత్తలు ఆయన చెప్తూ ఉన్నారన్నమాట. అంటే వారి పక్క సైన్యంలో ఇంత గొప్పవాళ్ళు ఉన్నారండి, ఇంత గొప్పవాళ్ళను జయించడానికి మరి మీరు ఎటువంటి వ్యూహములను ఏర్పాటు చేసుకుంటారో మీరే ఆలోచించుకోండి అని చెప్తూ తర్వాత మళ్ళీ చెప్పబోతాడనమాట. మన సైన్యంలో కూడా ఇంత గొప్పవాళ్ళు ఉన్నారు అని చెప్తూనే ఒక పొరపాటు మాట్లాడతాడు. మదర్దే త్యక్త జీవితాహ అంటాడు. అంటే నా కోసం ప్రాణత్యాగం చేసేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అందరూ చనిపోతారని దుర్యోధనుడు అపశకునమైన మాటలు మాట్లాడతారు. మన పెద్దవాళ్ళు అంటారు, ఏదైనా ఒక శుభకార్యానికి వెళ్ళేటప్పుడు ఎవరైనా అపశకునంగా ఏదైనా అనకూడని మాట అన్నారనుకోండి, అలాంటి అపశకునాలు మాట్లాడకూడదు, శుభకార్యం చేయడం కోసం వెళ్తున్నామంటారు. అదే విధంగా యుద్ధంలో గెలవడం కోసం వెళ్ళినటువంటి దుర్యోధనుడు తనకు తెలియకుండానే నా కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళందరూ చాలా మంది ఉన్నారన్నారు. అంటే వీళ్ళందరూ మరణిస్తారనేటటువంటి విషయం కూడా అంటే మనందరికీ చెప్తున్నారు. చేసే పని యందు ఎప్పుడూ కూడా శ్రేష్టత గురించే ఆలోచించాలి తప్ప ఇది జరుగుతుందో లేదో అని చెప్పేసి సంశయించకూడదు. దీనివల్ల ఇంత నష్టం వస్తుందని కూడా ఊహ చేయకూడదు. చేసేటటువంటి పని యందు ధర్మం ఉన్నప్పుడు మనకు సత్ఫలితాలే వస్తాయి. కాబట్టి ఆ ఫలితాల కోసమే మనం ప్రయత్నం చేయవలసి ఉంటుంది. భగవంతుడు నాకు ఉపకారమే చేస్తాడు కానీ అపకారం చెయ్యడు అని భగవంతుడి మీద భారం వేసి కర్మ చేయటం నేర్చుకోవాలి అని చెప్పేసి ఇక్కడ మరి భగవంతుడు మనందరికీ కూడా భగవద్గీత యందు చెప్పబడినటువంటి అంశాల ద్వారా అపశకునముల యొక్క ప్రస్తావనను తగ్గించుకోవాలి అని చెప్పి కూడా
కృష్ణ పరమాత్మ తెలియజేస్తూ ఉన్నారండి. మిగిలింది రేపు తెలుసుకుందాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్త్వ నిరాకరణం మే అస్తు. తదాత్మ ఉపనిషత్సు ధర్మా